को समर्पित करते हैं अपना ये जीवन पाओ। तुझे सच्चाई बदलाता है प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा, प्रभु तुमको समर्पित करते हैं। ఓం శాంతి. ఓం శాంతి. అన్నయ్య వీడియో ఆన్ చేసుకోండి. ఓం శాంతి. అన్నయ్య వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్లోనే ఉంది. వీడియో కనిపిస్తుందా మీకు అన్నయ్యది? ఎవరైనా ఒక్కరు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. కనిపిస్తా ఉంది. ఓకే ఓకే ఓకే. ఈరోజు చాలా విశేషమైన రోజు. మనం ఎన్నో రోజుల నుంచి అన్నయ్య వాళ్ళ క్లాస్ వినాలని ఆలోచిస్తూ ఉంటుంది. వంశీ అన్నయ్య గురించి అందరికీ పరిచయమే. అందరూ శాంతి సరోవర్లో అన్నయ్యని చూసే ఉంటారు. యూత్ వింగ్ లో కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉంటారు. అంతేకాకుండా శాంతి సరోవర్ లో ఏ కార్యక్రమాలు అయితే జరుగుతాయో ఆ కార్యక్రమాల్లో ప్రాధాన్యంగా తాను ప్రాముఖ్యత లేదా విశేష పాత్రను అభినయిస్తూ కుల్దీప్ అక్కయ్య గారికి సహయోగిగా రైట్ హ్యాండ్ గా ఉంటూ తన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కార్యంలోనూ ఫుల్ఫిల్ గా, అంటే ఏదైనా కార్యం చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా పద్ధతిగా ఒక విధివత్తంగా చేస్తారు. మరియు అంతే సిద్ధిని కూడా ప్రాప్తి చేసుకుంటారు. అలాంటి విశేషమైనటువంటి వంశీ అన్నయ్య. వంశీ అన్నయ్య కేవలం వంశీ అన్నయ్య కాదు, సూర్య వంశీ అన్నయ్య. అలాంటి విశేష ఆత్మ మన ముందు ఈ రోజు ఉన్నారు. నేను అన్నలో విశేషంగా గమనించినటువంటి విషయం ఏమంటే అన్నయ్య ప్రతి ఒక్కరితోనూ ఫ్లెక్సిబుల్ గా అందరితో కలుస్తారు, అందరితో మాట్లాడతారు. రెండవ విషయం, అన్న ఎంతే ప్రాజెక్టులు అప్ అండ్ డౌన్ కానీ తాను మాత్రం తన స్థితిని అప్ అండ్ డౌన్ చేసుకోరు. ఇవన్నీ సహజమే అనేటువంటి తన కాన్స్టెంట్ స్టేజ్ లో వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ఉంటారు. వీరు పరీక్షను ఎదుర్కొన్నారా అని కూడా అనిపించదు. అంత కామ్ అండ్ క్వైట్ గా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అన్నయ్య వాళ్ళు నేను చూసినప్పటి నుంచి అంటే నేను అనుకున్నట్లుగా 35 ఇయర్స్ నుంచి నాలెడ్జ్ లో ఉంటూ సుమలత అక్కయ్య అన్న వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళు విశేషంగా మన క్లాస్ చేస్తున్నారు కదా పోయినసారి. సో అన్న వాళ్ళు ఈరోజు క్లాస్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. అందరు చాలా ప్లీజ్ అయినారు అక్క వాళ్ళు క్లాస్ చేస్తున్నారు. సో అట్లాగే విశేషాత్మల యొక్క క్లాస్ మీరందరూ వినడం కూడా, అందులో ఉదయమే వినడం అంటే దాని ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వంశీ అన్నయ్యకు పుట్టపర్తి సెంటర్ వైపు నుండి మరియు పుట్టపర్తి సంబంధించే వాక్యంధ్రాల వైపు నుండి, అట్లాగే నిమిత్త అక్కయ్యలు ఎవరెవరు జాయిన్ అయి ఉన్నారో అక్కయ్యల వైపు నుండి నేను అన్నయ్యకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. పుట్టపర్తికి రాలేదు కానీ నేను విశేషంగా సూక్ష్మంగా అన్నయ్యను ఆహ్వానించినాను. అట్లాగే స్థూలంగా కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను హృదయపూర్వకంగా. అన్న ఈ యొక్క పుట్టపర్తి మ్యూజియంకి వచ్చి ఎలా ఉంది ఏమి అని మీ యొక్క సజెషన్స్ కూడా మాకు కావాలి. ఎందుకంటే బేహద్దు స్థానంలో మీరు ఉన్నారు. సో అలాగే బేహద్దు సేవల్లో ఉన్నారు. సో ఈ యొక్క సేవల్ని కూడా బేహద్దులోకి తీసుకెళ్ళడానికి మీ యొక్క సహకారం సర్వదా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. స్టార్ట్ చేయండి. ఓం శాంతి. పుట్టపర్తి దైవీ పరివారానికి, నిమిత్త అక్కయ్యలకి, ముఖ్యంగా లక్ష్మి అక్కయ్య గారికి
శాంతి సరోవర్ పరివార్ నుంచి కుల్దీప్ అక్కయ్య తరఫున మందర్ నివాసీస్ తరఫున మీకు చాలా చాలా యాద్ ప్యార్. మాకు ఈ సౌభాగ్యం కలిగించారు బాబా లక్ష్మక్కయ్య ద్వారా. ఇటువంటి చక్కటి ప్రియమైనటువంటి ముద్దుల పరివారం పుట్టపర్తి పరివారాన్ని కలవటం మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. లక్ష్మక్కయ్య గారిని కూడా చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము. ఎంతో అతక్ సేవాదారి భావనతో ప్రేమతో సేవ చేస్తుంటారు. చాలా బేహద్ భావాలు. వారి యొక్క పాలన కూడా మీకు అందుతుంది. అది కూడా మీ అదృష్టం. ఈరోజు అక్కయ్య గారు మనకి కర్మయోగం అనేటువంటి టాపిక్ మీద క్లాస్ అడిగారు. అది కూడా మాకు సౌభాగ్యం. వాస్తవానికి బాబా చెప్పినటువంటి విషయాలు మనందరి బుద్ధిలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. బాబా మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు. కొత్తగా మనం ఆత్మలు చెప్పేటువంటి విషయాన్ని పరమాత్మ మనకు తెలియజేస్తారు. కాకపోతే మనకి ఇది ఒక చిన్న చర్చా గోష్ఠి లాగా పరస్పరం ఒకరు చెప్తున్నారు ఒకరు వింటున్నారు అన్నట్టు కాకుండా మనము బాబా చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం. పరంధామా నుంచి బాబా ఎప్పుడైతే వస్తారో అవతరిస్తారో ఒకసారి ఆ సమయాన్ని గుర్తు చేసుకుందాం. ఒక మ్యాగ్నెట్ ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఆ పదార్థాల దగ్గరికి వస్తే స్వతహాగానే మిగతా మ్యాగ్నెట్స్ కానీ ఆ ఇనుము ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఏ విధంగా ఆకర్షితం అవుతాయో అదే విధంగా బాబా ఎప్పుడైతే పరంధామా నుంచి భూమి మీదకి వచ్చారో అప్పుడు ఇన్ని కోట్ల మందిలో మనం మాత్రమే బాబాని రియలైజ్ చేయగలిగాము, తెలుసుకున్నాము, మన జీవితాన్ని పరివర్తన చేసుకుంటున్నాము. బాబా చేసేటువంటి ఒక మహా గొప్ప కార్యంలో మనల్ని బాబా భాగస్వామ్యం చేసుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే గమనించండి, ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొన్ననే జనవరి 26 అయింది, రిపబ్లిక్ డే. భారతదేశ స్వాతంత్రము, ఈ సౌభ్రాతృత్వము ఇవన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ ఒక మహాకార్యంలో గాంధీజీ కానీ మిగతా నేతలు కానీ ఎవరైతే కార్యక్రమాలు పాల్గొన్నారో వారితో ఎవరైతే సహయోగం చేశారో వారికి కూడా మనకి ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి రకరకాల బిరుదులతోటి రకరకాల గౌరవాలు మనం ఇస్తూ వచ్చాం. ఒక భావనతో వారు ఆ విధంగా స్వాతంత్రం తీసుకొస్తే దానికి సహయోగం చేసిన వాళ్ళకి మనకి ఈ రోజు వాళ్ళకి గౌరవాన్ని ఇస్తున్నాము. మరి అటువంటిది పూర్తి విశ్వానికి బాబా ఒక చక్కటి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేటువంటి ఆ మహాకార్యంలో మనము వారితోటి మనం సహయోగం చేస్తున్నామంటే చిన్న విషయం కాదు. మరి ఇది బాబా ఈ కార్యాన్ని మనతోటి ఒక మ్యాజిక్ లాగా చేయించారు. మన లోపల పరివర్తన తీసుకొచ్చి ఆ పరివర్తన ద్వారా కొత్త విశ్వాన్ని స్థాపన చేస్తున్నారు, ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. మనం ఈ మధ్య మురళీలో కూడా విన్నాము, మన పరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కూడా అవుతుంది అని. మరి మన పరివర్తన అనగానే ఒక్కసారి ఆలోచించండి, మనం చేసేటువంటిది ఏముంటుంది ఆలోచించండి. మనం ఈ క్లాస్ ఏదైతే మనం చేసుకుంటున్నామో కొన్ని ప్రశ్నలు మీకు అడగటం జరుగుతుంది, కొన్ని యోగాభ్యాసాలు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎట్లెట్లా వింటుంటారో ఆ విధంగా అభ్యాసం చేయగలిగితే చాలా మనకి అనుభూతి కలుగుతుంది. ఒకసారి ప్రపంచాన్ని కొంచెం సౌండ్ పెంచరా? అసలు మనం ఏం చేస్తున్నామని అంత పెద్ద ప్రపంచంలో మనకి ఒక భాగ్యాన్ని అందిస్తున్నారు, విశ్వ రాజ్యాధికారాన్ని అందిస్తున్నారు. కల్పం కల్పం ప్రతి యుగము ప్రతి జన్మలో కూడా వాస్తవానికి మిగతా చాలా 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 మంచి చేస్తారు. ఇది కేవలము 21 జన్మలకు మాత్రమే కాదు, 21 జన్మలు 100% అనుకోండి, లేకపోతే మ్యాక్సిమం అనుకోండి, సుఖ సంతోషాలతో ఉంటాం. మరి ద్వాపర కలియుగాల్లో కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే బాబా ఒకసారి చెప్పారు, మనము చాలా చాలా ఉన్నతంగా సుఖశాంతులతోటి చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగుంటాం. లాస్ట్ ఒక 1-2 బర్త్స్ అనుకోండి జన్మలు మనకి కొంచెం కష్టాలనండి, లేదా సాధారణంలో ఇంకా సాధారణం అవ్వటం కానీ ఆ విధంగా అవుతాం. ఎందుకు అంటే
అన్నయ్య మన కొంచెం సౌండ్ పెంచరా భావాలు లేకపోతే తెలియకుండానే మన ఒక కొన్ని విషయాలు అన్నయ్య వెళ్తాయి. హలో, వాల్యూమ్ పెంచరా వాల్యూమ్ పెంచాలా? ఒక్క నిమిషం. ఆ, ఆ. ఒక్క సెకండ్, అది సెట్ చేస్తున్నా. भैया वॉल्यूम बढ़ाना है कहते. सॉरी, ब्रदर ఇప్పుడు పక్కకి వెళ్ళారు. పర్లేదు. Bhaiji, increase the sound. Bhaiji, increase. జస్ట్ చెప్పండి Increase this. చెప్పండి. ఈ లోపల కంటిన్యూ చేయొచ్చా? No. ఎస్ అండి. ఓకే ఓకే. సో బాబా మనతోటి చేయించేటువంటి ఆ కార్యంలో మనం చేసేటువంటి విశేషమైనటువంటిది ఏముంటుంది మీరు ఆలోచించుకోండి. మన లాస్ట్ ఒక 1-2 బర్స్ సాధారణం అయిపోతాం. కొన్ని కష్టాలు కానివ్వండి, లేకపోతే మానసికంగా అయి ఉండొచ్చు, శారీరకంగా అయి ఉండొచ్చు, ఆర్థికంగా అయి ఉండొచ్చు, సామాజికంగా అయి ఉండొచ్చు. కొంచెం నార్మల్ అయిపోతాం. దీన్ని భక్తి మార్గంలో పాండవుల అజ్ఞాతవాసం అని చెప్తారు. వాస్తవంగా పాండవుల యొక్క అజ్ఞాతవాసంలో పాండవులు అక్కడ కృష్ణుని చూపిస్తారు, కానీ మనకు అసలేం తెలుసు, భగవంతుడికి అతి సమీపంగా తయారవుతారు, భగవంతుని ఎక్కువగా గుర్తు చేస్తారు, భగవంతుడి యొక్క మహిమను అర్థం చేసుకుంటారు, భగవంతుడి జీవించడం స్టార్ట్ చేస్తారు. ప్రపంచమంతా కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి పాండవుల్ని తెలుసుకోలేకపోయినా కానీ అక్కడ కృష్ణుని చూపిస్తారు, కానీ భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళతో కాంటాక్ట్ ఉన్నట్లుగానే చూపిస్తారు. అదేవిధంగా మనకి ఇప్పుడు బ్రదర్ సౌండ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అది మీకు సరిపోయిందా చెప్పండి. సరిపోయిందా? ఇప్పుడు వాల్యూమ్ సరిపోయిందా? ఇందాక కంటే బ్రదర్ ఇంక్రీజ్ చేశారు, ఇప్పుడు సరిపోయిందా వాల్యూమ్? ఓం శాంతి. వాల్యూమ్ సరిపోయిందా? సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ ఓం శాంతి. భగవంతుని యొక్క సాన్నిధ్యం వాళ్ళకి పాండవులకి ఏదైతే ఉందో ఈ యొక్క అజ్ఞాతవాసంలోనే జరిగింది. అసలు పాండవులు వాళ్ళ శక్తిని, రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ క్షమతని అజ్ఞాతవాసంలోనే పొందారు. అదేవిధంగా మనకి బ్రాహ్మణులైనటువంటి మనము ఇప్పుడు, అసలైనటువంటి పాండవులైనటువంటి మనము ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నాము. మరి బాబా మనతో ఏం చేయిస్తున్నారు? అంత పెద్ద కార్యం చేసి, అంత పెద్ద ఒక మహా సృష్టి పరివర్తన మనతో గావిస్తున్నారు అంటే, సింపుల్ గా చెప్పాలంటే శ్రేష్ఠ కర్మలు, శ్రేష్టమైన వైబ్రేషన్స్ మన ద్వారా బాబా క్రియేట్ చేయించి విశ్వమంతటిని పావనంగా చేస్తున్నారు. బాబా ఏ విధంగా అయితే పరంధామాన్ని నుంచి ఈ భూమి మీదకి వచ్చారో అదే విధంగా మనం కూడా ఒక సమయంలో పరంధామాన్ని నుంచి కల్పం మొదట్లో ఇక భూమి మీదకి వచ్చాం. దీన్ని ఒక అంతరిక్ష ప్రయాణంతో మనం పోల్చుకున్నట్లయితే, భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు మాస్క్, సూటు, స్పేస్ షూటు అవన్నీ వేసుకుని వేరే ప్రపంచంలో ఎలా జీవించాలో, అంటే ఆకాశంలో ఎలా ఉండాలో ఆ విధంగా వాటి సపోర్ట్ తోటి మనుషులు కింద నుంచి రాకెట్లోకి వెళ్ళిన వాళ్ళు ఉపగ్రహాల దగ్గర కానీ ఆకాశంలో కానీ తిరుగుతుంటారు, మనకు తెలుసు. అదేవిధంగా ఆత్మలో మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి కూడా పరాయి. మనకి ఇది ఒక అంతరిక్షం అనుకుంటే, ఈ శరీరం అనేటువంటిది ఒక స్పేస్ షూట్ ని వేసుకుని మనము ఇక్కడ ఏం చేయడానికి వచ్చాము? ఖాళీగా పండుకోవడానికి లేదా కూర్చోవడానికి అయితే కాదు కదా, కర్మలు చేయడానికి వచ్చాము. మరి ఈ కర్మల ద్వారా శ్రేష్టతని బాబా మనతో చేయిస్తున్నారు. మరి కర్మలు ఎప్పుడు శ్రేష్టంగా అవుతాయి అంటే, కర్మయోగం కుదిరినప్పుడు. కర్మయోగము ఒక టాపిక్ మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ఒకసారి చూస్తే దీంట్లో 2 విశేషమైనటువంటి పెద్ద సబ్జెక్టులు కలిసి ఉన్నాయి, కర్మ ప్లస్ యోగము.
సాధారణంగా కర్మయోగం ఒక డెఫినేషన్ ఏంటి దాని గురించి చెప్పమంటే మనం చాలా చక్కగా చెప్తాం. చాలా సింపుల్ కూడా అది. కర్మ చేస్తూ కూడా యోగంలో ఉండటము. ఎంత సింపుల్గా చెప్తున్నామో నిజంగా అంత సహజంగా అనిపిస్తుందా మనకి? లేదు. మెజారిటీ చెప్పాలంటే దీంట్లోని పరీక్షలు, దీంట్లోనే ఫెయిల్ అవుతుంటాము. కూర్చుని మన యోగం చేయటం కొంచెం చాలా మందికి బాగా అనిపిస్తుంది. కానీ కర్మయోగంలో కర్మ చేస్తూ యోగం స్లిప్ అయిపోతుంటుంది. సో ఈరోజు మనము ఈ యొక్క చిన్న చర్చలో మనం ఏం తెలుసుకుందాము అంటే కర్మ చేస్తూ కూడా కర్మ చేస్తూ కూడా మన యోగం ఎలా పెంపొందించుకోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి టిప్స్ ఏంటి, దాంట్లో మనకి ఎటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి, బాబా ఏ విషయం చెప్పారు, ఏ విధంగా మనం ఈ యొక్క కర్మయోగాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఈ కర్మయోగం ఇంకొక డెఫినేషన్ ఏంటి? దీనికి రాజయోగానికి డెఫినేషన్ ఇంకొక పర్యాయ పదమే కర్మయోగం అని మనం బాబా చెప్తారు. రాజయోగానికి కర్మయోగంతో పాటు సహజ యోగం అని కూడా ఒక డెఫినేషన్ మీకు అందరికి తెలిసిందే. నిజంగా సహజంగా అనిపిస్తుందా మనకి? మనం ఏం చెప్తాము, ఋషులు మునులు, ఆఫ్ కోర్స్ మనం కూడా కొన్ని జన్మల క్రితం ఋషులు మునులు కూడా మనం కూడా పాత్ర వహించి ఉండొచ్చు. ఋషులు మునులు కర్మ సన్యాసం చేస్తారు, కానీ పరమాత్మ వచ్చి కర్మ సన్యాసం చేయవద్దు, కర్మయోగం చేయమని చెప్తామని మనం చెప్తూ ఉంటాం. మళ్ళీ సహజ యోగం కూడా చెప్తాం. వాళ్ళు హద్దులో ఉన్నటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తే పరమాత్ముడు ఏం చెప్తారు మనకి అంటే బేహద్ అనంతమైనటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శించండి, అనంతమైన వైరాగ్యంలో ఉండండి అని బాబా చెప్తారు. మనకు తెలుసు, మనం ఇతరులు కూడా చెప్తూ ఉంటాం. మరి మనలో అటువంటి భావాలు ఎంత ఉన్నాయి? వాస్తవంగా చెప్పాలంటే ఏమి కష్టాలు లేనప్పుడు నార్మల్గా ఉంటాం, సహజమే. కానీ కష్టాలు ఉన్నప్పుడు, పరీక్షలు ఉన్నప్పుడు మనం వ్యవహరించేటువంటి తీరు, మన యొక్క భావన, మన యొక్క ఆలోచన విధానం అది ఇంపార్టెంట్ ఉంటుంది. అప్పుడే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అసలు మన కాళ్ళు చేతులకు మనం ఏమి పనే పట్టలేదు అనుకో, స్క్రీన్ పర్ నయ్యి ఆరేదారు, మనకి ఎటువంటి పనే చెప్పలేదు అనుకోండి, అవి చచ్చుబడిపోతాయి. అదేవిధంగా మన లోపల కూడా ఎప్పుడైతే మన వ్యవహారానికి, మన యొక్క కర్మలకి, మన పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఆ క్షమత రాదో అప్పటి వరకు మన లోపల ఉన్నటువంటి విలువలు చచ్చుపడిపోతాయి. చిన్నపిల్లల మనస్తత్వాలు చూడండి, చిన్న చిన్న వాటికి ఏడుస్తుంటారు, లేదా భయపడుతుంటారు, లేదా వారి ఆలోచన విధానం మనకి ఎలా అనిపిస్తుంది, అరే దీనికి ఏముంది, అక్కడ బూచి వస్తున్నారంటే భయపడతారు, అక్కడ ఇంకేదో అవుతుందో భయపడుతుండొచ్చు. లేదా వాళ్ళ ఆలోచన చూస్తే మనకి ఏమనిపిస్తుంది, పెద్దవాళ్ళకి అరే పాపం చిన్న పిల్లవాడు కదా, చాలా ఇమ్మెచ్యూర్డ్ కదా అనిపిస్తుంది. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, ఏడుస్తూ ఉంటారు. ఏం లేమ్మా, వాళ్ళ తప్పు కాదు, మనం రకరకాలుగా సర్ది చెప్తాం. ఇదిగో ఈ గోడ కొట్టిందా, ఈ నేల మీద ఎట్లా అయిందా, నీ తప్పు కాదు అని అట్లా రకరకాల చాలా సింపుల్గా చెప్తాం. మరి అదే విషయాలు మనకు చెప్తే మనకి నిజంగా మనకి అవి వర్తిస్తాయా? వర్తించవు. అదే చిన్న పిల్లలకు అసలు కష్టమే తెలియకుండా పెద్దయ్యారనుకోండి, వాళ్ళు జీవితాన్ని ఎదుర్కొనేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అదే కష్టం పడుతూ, నేర్చుకుంటూ, పరీక్షలు ఎదుర్కొంటూ పెద్దవాళ్ళు అయ్యారనుకో చిన్న పిల్లలు, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ ఎలా ఉంటుంది మీరు గమనించవచ్చు. కొంతమంది పిల్లలు చాలా మంచి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతుంటారు, కొంతమంది అసలు రెస్పాన్సిబిలిటీనే ఉండదు. కొంతమంది ఒక ఏజ్ వరకు నార్మల్గా ఉంటారు, ఒక ఏజ్ కావడంతో నెమ్మదిగా మారిపోతారు, ఫాస్ట్గా కూడా మారిపోతుంటారు. ఎందువల్ల వాళ్ళు మనసు లోపలికి ఏవైతే తీసుకుంటున్నారో, ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, ఏ విధంగా పరిస్థితుల్ని వాళ్ళు తెలియకుండా ఎదుర్కొంటున్నారో ఆ విధంగా వాళ్ళ మెచ్యూరిటీ పెరుగుతుంది. అదేవిధంగా తిరిగి ఇప్పుడు మన బ్రాహ్మణ్ లైఫ్కి తిరిగి వచ్చినట్లయితే మనం ఎందుకు చెప్తున్నాం ఈ ఎగ్జాంపుల్ అంటే, మన కర్మ చేస్తున్నప్పుడు అసలు మన లోపల ఉన్నటువంటి వ్యవహారం ఏంటో బయటకు వస్తుంది. చూడ్డానికి బాగానే ఉండొచ్చు కాక, కానీ లోపల పరిస్థితులు ఎదుర్కోవటం సిచ్యువేషన్స్ ఒక్కరు ఒక రకంగా ఉంటాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక స్కూల్ టీచరు అందరికీ, స్కూల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరెంజెస్, బత్తాయికాయలు అంటారు చూడండి, సాఫ్ట్ బత్తాకాయలు
అందరి చేతిలో ఇస్తారు అన్నమాట. రాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఆ టీచర్ ఏం చేస్తారంటే, మీరు రాళ్ళని ప్రెస్ చేయగలుగుతారా? లేదు, జడమైనటువంటిది. ప్రెస్ చేస్తారు, కొంచెం నార్మల్గా ఉంటుంది. సరే పక్కన పెట్టమంటారు. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోమంటారు. ఆరెంజెస్, బత్తాకాయలు అంటారు కదా, సాఫ్ట్గా ఉన్నటువంటి అవి తీసుకోమంటారు. ఇది లైఫ్ ఉన్నట్టుంటుంది కదా దాంతో పోలిస్తే. పిల్లల్ని గట్టిగా ప్రెస్ చేయమంటారు. సార్ ఇదేంటి అంటారు. మీరు ప్రెస్ చేసి చూడండి అమ్మా అంటారు. ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసరికి ఏమవుతుంది, గట్టి ప్రెస్ చేసరికి లోపల ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? నచ్చలేదు చాలా మందికి. బయటకు చూడడానికి చాలా బాగుంది, ప్రెస్ చేసరికి ఎంత గుజ్జు గుజ్జు బయటకు రావటం, నీళ్ళు అంతా బయటకు వచ్చేస్తుంది, రసం అంతా కూడా. సార్ ఇదేంటి సార్ ఇట్లా చేశారంటారు. అప్పుడు ఏం చెప్పారంటే, బత్తాయి కాయ లోపల ఏదైతే ఉందో అది ప్రెస్ చేసినప్పుడు అది బయటకు వచ్చింది. ప్రెషర్, టెన్షన్, ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు లోపల సహజంగా బయటకు పుష్ అయిపోతుంది. అదేవిధంగా మన మనస్సులో కూడా ఎప్పుడైతే పరిస్థితులు అనేటువంటి ప్రెషర్ వస్తుందో అప్పుడు లోపల అసలు ఏంటి అని తెలుస్తుంది. పరీక్షలు వచ్చినప్పుడే అసలు మనం ఏంటని బయటకు వస్తాం. అనగా కర్మలు చేస్తున్నప్పుడు రకరకాల విషయాల్లో మనకు తెలియకుండానే మనకేమవుతుంది, మనం ఏంటని ఎగ్జిబిట్ అవుతుంటుంది. చిన్న పిల్లవాళ్ళకి ఏబీసీలో ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది ఆ టైంలో కష్టం. అది నేర్చుకున్న తర్వాత మళ్ళీ అదే ఎగ్జామ్ అవసరం లేదు, ఇంకొంచెం హైయర్కి వెళ్తారు. ఇంకొంచెం హైయర్కి వెళ్ళినప్పుడు ఇంకో క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ లెవెల్లో ఎగ్జామ్ వస్తుంది. ఇంకొంచెం హై వెళ్ళినప్పుడు ఆ లెవెల్లో ఎగ్జామ్ వస్తుంది. అంటే మిగతా ముందు జరిగినటువంటి క్లాసెస్ అంతా సహజం అయిపోతాయి. అదేవిధంగా మనం కూడా బ్రాహ్మణ జీవితంలో చూసుకున్నట్లయితే, ఓకే లైఫ్ ఒక విషయం లౌకిక పరంగా, అలౌకిక పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈశ్వరీయ బచ్పన్ అంటే బ్రాహ్మణ పరివారంలో కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకు కూడా స్టేజెస్ ఉంటాయి. చాలా చిన్న పిల్లలుగా ఉంటాము, కొత్తగా 1 వీక్ కోర్స్ తీసుకున్నాము, అప్పుడప్పుడు స్టార్ట్ చేసాము, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనకు కూడా బ్రాహ్మణ జీవితంలో కూడా ఏజ్ పెరుగుతుంటుంది. సో ఏ విధంగా మనం ముందుకు వెళ్తుంటామో ఆ విధంగా మనకి రకరకాల సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కర్మలు, ఈ కర్మలు బ్రాహ్మణుల యొక్క కర్మలు ఎలా ఉంటాయి? బయట వాళ్ళతో పోలిస్తే మనకి స్థూలమైనటువంటి ధారణ, మనం 1 వీక్ కోర్సు చెప్పినటువంటి ధారణ విషయాలు ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేయటము కానీ, యోగం చేయటం కానీ, మిగతా ధారణ విషయాలు కానీ స్థూలంగా జరిగిపోతుంటాయి. ఈశ్వరీయ చిన్నతనంలో మనకి అవి చాలా ఒక లెవెల్లో బూస్టింగ్ ఇస్తాయి, ఒక లెవెల్లో ఎనర్జీ ఇస్తాయి. కానీ అంతే లెవెల్ ఆఫ్, ఉదాహరణకి మీరు ఆత్మ అని మనం రియలైజ్ కావడంతో మనకు కలిగినటువంటి సంతోషం ఏదైతే ఉంటుందో బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తున్న కొద్దీ అంతే సంతోషం అదే పాయింట్లో ఎందుకు రాదు? ఎందుకు రాదండి? ఎందుకు అంటే ఆ సమయంలో ఆ విషయంలో ఏ లెవెల్ని అయితే మనం అర్థం చేసుకున్నామో అది సరిపోయింది. మరి బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఏం అవసరమో ఆ విషయంలో గుహ్యత అవసరం అవుతుంది. గుహ్యత, ఆ డెప్త్ అర్థం కాకుండా మనం అక్కడే ఉన్నప్పుడు బ్రాహ్మణ జీవితంలో మనకు తెలియకుండానే కొంచెం ఇన్స్పిరేషన్స్ తగ్గేటువంటి అవకాశాలు కొంతమందికి ఉంటుంటాయి. మరి ఆ ఉమంగ ఉత్సాహాలు అంటే బ్రాహ్మణాలు చేసేటువంటి కర్మలు అనగా ఇందాక మీకు చెప్పిన విధంగా బాబా చెప్పిన సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ దైవీ పరివారంతో ఉండటం కానీ, సేవలు ఉండటం కానీ చేస్తూ కూడా మన ఉమంగ ఉత్సాహాలు ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే తప్పకుండా ఆ విషయాలకు గుహ్యత వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ అనుకోండి, ఆత్మకు గుణాలు, ప్రతి గుణం యొక్క డెప్త్, దాని ఫీలింగ్స్, దాని ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ పెట్టము. పరమాత్మ అనగానే మనకి కోర్స్ పుత్రం చిత్రంలో చూపించినట్టుగా ఒక బిందువు, దాని నుంచి కిరణాలు, ఆ సమయంలో మనకు చాలా సంతోషం వస్తుంది. కానీ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అసలు బాబా అంటే ఎవరు, వారి యొక్క చైతన్యమైనటువంటి సమీపతని, సర్వ సంబంధాలు బాబా మనతో పెట్టుకుంటా అంటారు. వారే చెప్తున్నారు, ఆఫర్ ఇస్తున్నారు, భగవంతుడు మనకు ఆఫర్ ఇస్తున్నారు. మరి ఆ ఆఫర్ని మనం ఎంత తీసుకుంటున్నాము, ఎంత మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని కూడా అవసరం అవుతుంది. మిగతా అప్పుడు బాగానే ఉంటారు, పరిస్థితి రావడంతో సడన్గా ఎవరు గుర్తొస్తారు అని చెప్పాల్సిన ఒక్కొక్కరు ఒక రకం కనిపిస్తూ ఉంటారు.
మనసులోకి ఫస్ట్ వచ్చేటువంటిది ఫలానా ఫలానా గుర్తొస్తారు. డ్రామాలో సాక్షి స్థితి, అట్లా ప్రతి దాంట్లో మనం డెప్త్కి మనకు వెళ్తూ ఉన్నట్లయితే బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలో ఆ సంతోషం అనేది ఉంటుంది, ఉమంగం అనేది ఉంటుంది. ఆ ఉమంగం ఉన్నప్పుడు విజయం గ్యారంటీగా మన దగ్గరే ఉంటుంది. బాబా చాలాసార్లు మురళిలో చెప్తారు, బ్రాహ్మణ అంటే ఉమంగ ఉత్సాహాలు, ఉమంగం లేకపోతే జీవితం కూడా లేదు అని చెప్తుంటారు. నిరుత్సాహం ఎందుకు వస్తుంది అంటే తెలియకుండా ఈ విషయాల యొక్క డెప్త్లో ఆ యొక్క ఆనందాన్ని మనం తెలియకపోయేసరికి మనం ఏం చేస్తున్నాము, చుట్టుపక్కల చూస్తున్నాం, వాళ్ళని వీళ్ళని అట్లా చూస్తున్నాం. అయితే ఇందులో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉమంగ ఉత్సాహాల్లో తక్కువ కావడానికి లేదా యోగం సరిగా కుదరకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, మన కర్మయోగం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడో మనకు తెలియకుండా ఈ కర్మ యొక్క ఎఫెక్ట్ యోగం మీద, యోగం యొక్క ఎఫెక్ట్ కర్మ మీద పడుతోంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి చక్కగా యోగం కుదిరింది, మంచి అనుభూతి కలిగింది, ఆ సమానం యొక్క అనుభూతి కలిగింది. దాని తర్వాత అది మీరు ఇంట్లో అయి ఉండొచ్చు, సెంటర్లో అయి ఉండొచ్చు, యోగం ఎక్కడ కుదిరినా కానీ. దాని తర్వాత లేదా ఆ రోజు కానీ పక్క రోజు కానీ అట్లా మనం చేసేటువంటి కర్మలలో మీరు చూసినట్లయితే ఒక సాటిస్ఫాక్షన్, ఒక బ్యాలెన్స్, ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎఫిషియన్సీ, ఏదో ఒక రకం ఎఫిషియన్సీ అంటే క్వాలిటీ ఉంటుంది. మంచి కర్మలు చేయగలుగుతాం, బ్యాలెన్స్ పెట్టుకుంటాం. అంటే ఏమైంది, యోగం యొక్క ఎఫెక్ట్ కర్మ మీద పడింది. నౌ ఇంకొక విధంలో చూద్దాం. కర్మ చేసాం, ఏదన్నా తెలియకుండా ఒక పొరపాటు జరిగింది మన ద్వారా, వేరే వాళ్ళకి మనం కోబట్టమో లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్ జరిగిందనో లేకపోతే అలజడిలోకి వచ్చేసాము, ఏదో ఒక అనేసాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ద్వారా తప్పులు జరిగినాయి. ఆ కర్మ తర్వాత వెంటనే కానీ ఆ రోజు కానీ పక్క రోజు కానీ యోగంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, అదే కర్మ మనల్ని కిందకు లాగుతుంటుంది. పదే పదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళు అట్లా ఎందుకు చేశారు, వీళ్ళు ఇట్లా ఎందుకు చేశారు, వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడారు, పోనీ అట్లా ఎందుకు చేశాను, ఏ రకరకాలై ఉండొచ్చు. అంటే కర్మ యొక్క ఎఫెక్ట్ యోగం మీద పడుతుంది, యోగం యొక్క ఎఫెక్ట్ కర్మ మీద పడుతుంది. ఇది ఎట్లా అంటే మనసు యొక్క ప్రభావం శరీరం మీద, శరీరం యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది, మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కర్మ అండ్ యోగం కూడా అటువంటివి సంబంధించినటువంటివి. కాకపోతే మనము ఈ శరీరం అనేటువంటి ఈ వస్త్రాన్ని ధారణ చేసి, ఈ యొక్క రోబోట్ అనుకోండి లేకపోతే ఒక స్పేస్ షూట్ అనుకోండి, దీన్ని ధారణ చేస్తూ 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 మనకు తెలిసినటువంటి 84 జన్మలు 5000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేసరికి తెలియకుండా మనము అనేసరికి నేను నాది నాది అనేటువంటి భావనలో మనం ఇరుక్కుపోయాము. అందుకే నిన్న అవ్యక్త మురళిలో కూడా బాబా పదే పదే ఏం చెప్పారు, ఆత్మ అనుకోవటంలో, ఆ పవిత్రమైనటువంటి స్థితిని అనుభవం చేసుకోవటంలో ఫుల్ స్టాప్ పెట్టడం అనేటువంటి ఆ విశేషమైనటువంటి ఆ అభ్యాసం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటున్నారు బాబా, మరింత ఉన్నతంగా తయారవుతాం, మరింత పవిత్రంగా తయారవుతామని చెప్తున్నారు బాబా. దీనికి బాబా చెప్పినటువంటి ఏకైక స్ట్రాంగ్ ఫార్ములా రెగ్యులర్ అభ్యాసం, రెగ్యులర్ అభ్యాసం, రెగ్యులర్ అభ్యాసం. అభ్యాసం చేయాలని చెప్తే చాలా మంది ఏమనుకుంటారంటే యోగం ఎక్కువ చేయాలి కదా, యోగం ఎక్కువ చేయాలి. ఎస్, యోగం చాలా ఎక్కువ చేయాలి, అది అవసరము, అది మన ఆత్మకి చాలా శక్తిని ఇస్తుంది. కానీ జ్ఞానము, అనుభవము లేనటువంటి యోగము అది కేవలము టెంపరీగానే ఉంటుంది. అది కేవలము ఇప్పుడు బయట కూడా చూసినట్లే చాలా మెడిటేషన్స్ ఉన్నాయండి, అవి ఎంతవరకు ఉంటున్నాయి, కాస్త కొంతమంది బ్రీతింగ్ మీద పెట్టమంటారు, కొంతమంది ఏదైనా మంత్రం మీద పెట్టమంటారు ధ్యాసని, కొంతమంది ఏదైనా పూజలో పెట్టమంటారు, కొంతమంది జస్ట్ ఒక సూపర్ఫిషియల్ లెవెల్ ఉంటుంది. కానీ బాబా మనకు చూసినట్లయితే 5000 సంవత్సరాలకు సంబంధించినటువంటి జ్ఞానము, 84 జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానము, త్రిలోకాలకు సంబంధించిన జ్ఞానము, మన కర్మల యొక్క జ్ఞానంతో పాటు దానికి యోగాన్ని లింక్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే అవగాహనతో మనం చేస్తామో దాని యొక్క రిజల్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. అవగాహన లేనటువంటిది కేవలం పైనే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను చూడండి, యాక్టివిటీ చేద్దాం. అంటే అవగాహన మన స్మృతి,
దానికి ఎట్లా లింక్ ఉంటే మీకు యాక్టివిటీ ఇప్పుడే చెప్తాం. ఇప్పుడు మనం ఒక అరగంట సేపటి నుంచి మనం చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. మీకు ఒక విషయం చెప్పలేదు, చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు ఈ పెన్ ఉంది కదా జోబిలో, ఇందాక మీరు చూస్తున్నారు, కానీ ఎవరు ఆ పెన్ మీద బహుశా గ్యాస్ పెట్టలేకపోవచ్చు కదా, నార్మల్ కదా అనుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి పాయింట్, బాబా బిందువు ఎక్కడైతే ఉన్నారో అది ఒక స్పెషల్ డైమండ్. మనకు తెలిసిన వారు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, డైమండ్ ప్లాటినంతో చేసినటువంటి పెన్. ఈ స్పెషల్ కార్యాన్ని ఉపయోగించమని ఒకరు ఇచ్చారు. సో తప్పకుండా చాలా విశేషమైనటువంటి పాయింట్స్ రాసుకోవడానికి కానీ అట్లా నేను యూజ్ చేస్తుంటా. మరి డైమండ్ ప్లాటినంతో తయారైనటువంటి పెన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? మీ అందరూ తెలిసినటువంటిదే, 1,00,000 రూపాయలు. ఇది చాలా స్పెషల్ పెన్. నేను ఎవరి చేతికి ఇవ్వను, ఎందుకంటే కాస్ట్లీ కదా, చాలా భద్రంగా పెట్టుకుంటా. అందుకనే నేను ఇప్పుడు కూడా క్లాస్లో పెట్టుకున్నా. ఎందుకంటే మీ దైవీ పరివారం కలిశారు కదా, ఊరికి చూపించాలనిపించింది, చూపించా. ఈ మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇందాక క్లాస్ లాగా మీకు కంటిన్యూ చేశాను అనుకోండి, ఏమైంది? ఇప్పుడు ఈ పెన్నుని ఇక్కడి నుంచి తీసేసి ఈ పక్కన పెట్టేసినా కానీ మీ ఆలోచనలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ పెన్ను, అమ్మో 1,00,000 రూపాయల పెన్నే, డైమండ్ ఉందా, ప్లాటినం ఉందా, తప్పకుండా కొన్ని ఆలోచనలు కల్పిస్తాయి కదా, అవునా? ఈ పెన్ ఇక్కడ పెట్టుకున్నా, జోబులో పెట్టుకున్నా, ఎక్కడున్నా. యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్పా, ఇది మామూలు 20 రూపాయల పెన్నే, మామూలు పెన్నే. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ దీని విలువ చెప్పి నేను ఇప్పుడు జోబులో పెట్టుకున్నా, కింద పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా మీ ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి? కనిపించకపోయినా పెన్నుని టచ్ చేస్తున్నాయి. ఎందువల్ల? ఈ పెన్ను యొక్క విలువ తెలిసినప్పుడు దానితో మన యోగం కుదిరింది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 20 రూపాయల పెన్నే, ఇంకా కంగారు పడద్దు. అదేవిధంగా బాబా మనకి ఎందుకు జ్ఞానం తెలియజేస్తున్నారు అంటే, మన ఆత్మ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు అతి సాధారణం అనుకుంటున్నాము, కానీ అత్యంత విలువైనటువంటి విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి భగవంతుడి యొక్క తోడుతో ఉన్నటువంటి నిజమైనటువంటి పార్వతులు లాంటి, నిజమైనటువంటి విష్ణు, నిజమైనటువంటి లక్ష్మి లాంటి ఆత్మల మనము. మన సౌభాగ్యం ఏంటి అంటే బాబా స్వయంగా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఈ విలువ తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం బాబా ఏదైతే చెప్తున్నారో ఆ జ్ఞానం అనుసారంగా ఎప్పుడైతే మన బుద్ధిని ప్రాక్టికల్గా పెడతామో అప్పుడు మన యోగంలో స్పష్టత. ఇందాక ఏ విధంగా పెన్ను యొక్క విలువ చెప్పి దాన్ని పక్కన పెట్టినా కానీ మీ బుద్ధి ఏ విధంగా పెన్నునే టచ్ చేస్తుందో అదే విధంగా బాబా మనకు చెప్పేటువంటి ఈ జ్ఞానంలో అంత విశేషత ఉంది. సీక్రెట్ చాలా సహజం చేస్తారు బాబా. ఎందుకు దీన్ని సహజ యోగం అంటున్నారు అంటే, జ్ఞానం యొక్క రియలైజేషన్. జ్ఞానం యొక్క రియలైజేషన్ అంటే ఏంటి అంటే, కర్మలలో ఇంప్లిమెంటేషన్. ఎప్పుడైతే మన కర్మలలో ఈ జ్ఞానాన్ని మనం అప్లై చేయమో అప్పటి వరకు ప్రతిదీ కష్టమే అండి. లేదా భక్తి మార్గంలో లాగా, అమ్మ మురళికి వెళ్ళాలంటే మురళికి వెళ్ళాలి, యోగంలో అంటే యోగం పెట్టుకోవాలి, అలా మనకు తెలియకుండానే ఒక రొటీన్ చేసేసుకుంటాం. బాబా అంటారు భక్తి యొక్క హయ్యర్ స్టేజ్ జ్ఞానం అంటారు. భక్తిని ఎందుకు బాబా నెక్స్ట్ సెకండ్ లెవెల్లో పెట్టారు, ఫస్ట్ లెవెల్ ఎందుకు పెట్టలేదు? భక్తిలో కేవలం భావన ఉంటుంది. చేయాలంటే చేయాలి. అమ్మో ఆ పూజారి ఏ మంత్రాలు చదువుతున్నాడో మనకు తెలియదు, కుంకుమ ఎండు కుంకుమ, పసుపు వేయాలి, పసుపు గంట కొట్టమని గంట కొడతాం. కానీ దాని రహస్యం తెలుసుకున్న తర్వాత మనము ఆ విషయాన్ని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా? బాబా చెప్పేటువంటి జ్ఞానం అది ఇంపార్టెంట్. ఇంకొక స్టోరీ చెప్తా. అంటే అవగాహన చేసినప్పుడు కర్మలు, మన బిహేవియరు, మన లైఫ్ స్టైలు ఎలా ఉంటుందో అనేది సింపుల్ ఎగ్జాంపుల్. ఒక స్టోరీ. ఒక్కొక్క ఊర్లో ఒక చిన్న బాబు, తన చిన్నతనంలోనే తండ్రి చనిపోతారు. సరే, తల్లి అక్కడ ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఆ పిల్లవాడిని పెంచుతుంటుంది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆ బాబు మా తల్లి యొక్క చేతిని వదులుకుని ఏదో బెలూన్స్ నేను క్రాస్ చేస్తాడు. ట్రాఫిక్ వస్తుంటుంది కదా, ఆ తల్లి బాబుకు ఆయన అవుతుంది అని చెప్పేసి వెంట పరిగెత్తుంది.
కానీ అక్కడ ఏం జరిగేది ఏంటంటే పొరపాటున వెహికల్ యాక్సిడెంట్ అయ్యి తల్లి చనిపోతుంది, బాబేమో సేఫ్గానే ఉండిపోతాడు. చిన్న బాబు చాలా బాధపడతాడు, ఏడుస్తుంటాడు. మళ్ళీ తిరిగి గుడిస్కి వెళ్తారు. ఆ గుడిస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఇంత గారాభంగా పెంచినటువంటి తల్లి లేదు, తనకి ఏం చేయాలో తెలియదు, ఏం డబ్బులు లేవు, చదువు లేదు, ఏం చేయాలో తెలియదు. సరే ఇంకా అక్కడ ఇక్కడ కొంచెం ఉన్న ఇంట్లో ఉన్న 4 రోజులు తింటాడు. 4 రోజులు తిన్న తర్వాత ఉన్న గుడిసెను కూడా పక్కన్నటువంటి రౌడీలు వీడిని కొట్టేసి పంపించేసి ఆ గుడిసెను కూడా ఆక్రమించేస్తారు. ఇంకా చాలా 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 బాధపడి ఇంకా అక్కడ ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఇంకొంచెం అలా అలా పెద్ద అవుతాడు. ఈ యొక్క లైఫ్ స్టేజ్లో కూడా ఆ ఒక ఫ్రస్ట్రేషన్, లోపల ఉన్నటువంటి ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ తోటి తను చాలా చికాకు, విసుగుతోటి అందరితో వ్యవహరిస్తుంటాడు. ఎక్కడ ఎక్కడ కూడా పర్మనెంట్గా కొంతకాలం కంటే ఎక్కువ తను జాబ్ చేయలేకపోతాడు, మరి తీసేస్తుంటారు. అట్లా రాళ్ళు కొట్టుకుంటూ ఇంకేదో కూలి పని చేసుకుంటూ అట్లా అట్లా కొంచెం పెద్ద అవుతాడు. పెళ్ళి అయిపోతుంది, గుడిసె కూడా తీసుకుంటాడు. తర్వాత ఇంకెక్కడో ఒక టీ బంక్ లాగా పెట్టుకుంటాడు. టీ బంక్ లో జాయిన్ అయితే టీ బంక్ లో తీసేస్తాను, ఇంకొక టీ బంక్ పిల్లవాడు పెట్టుకుంటాడు. ఆ టీ బంక్ రోడ్ పెట్టుకున్నప్పుడు కూడా వచ్చే వాళ్ళందరితో విసుక్కుంటుంటాడు, చికాకు పడుతుంటారు ఊరికే. సో వాళ్ళ కస్టమర్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండేవారు కాదు. అది మళ్ళీ కష్టాలు. మళ్ళీ ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ కూడా బాగా విసిగిస్తుంటుంది, బాగా కొట్లాట్లు ఎప్పుడు ఇంట్లో ప్రతిరోజు. ఇంకా బాగా విసిగిపోతుంటాడు. భగవంతుడు తూనే ఉంటాడు, నాకు చిన్నప్పటి నుంచి నువ్వు అట్లా చేసావు, భగవంతుడు ప్రతిరోజు భగవంతుడు తిడుతుంటాడు అన్నమాట. అసలు ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడు. ఒకసారి ఇట్లానే టీ కొట్టు దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఎవరో ఇంకొక 4 యువకులు వస్తే వాళ్ళతో కూడా చాలా పరుషంగా మాట్లాడతారు. వాళ్ళేమో అక్కడ ఏరియా రౌడీలు, వీళ్ళు పట్టుకుని బాగా చితకు బారుతారు మరి. టీ కొట్టినంత చిందరవద చేసేసి ఇంకా మొత్తము వాడిని బాగా దెబ్బలు కొడతారు, ప్రాణం పోయేంత వరకు కూడా. కుర్రో ముర్రో అని చెప్తూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి ఆ భార్య మళ్ళా గొడవలు పెడుతుంది, నీ వ్యవహారం వల్ల ఇట్లా అవుతుంది అది అని చెప్పేసి. అంటే సానుభూతి చూపించాల్సినటువంటి ఆ సందర్భంలో కూడా చాలా చాలా చివాట్లు పెట్టేస్తుంది. ఇంకా తనకి బాగా విసుగు పుడుతుంది. భగవంతుని ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ తిట్టేసి ఇంక ఏడ్చుకుంటూ నొప్పులతోటి అట్లానే పండుకుంటాడు అనమాట. పండుకునేసరికి ఈ కథలో నెక్స్ట్ ఏంటి అంటే, పండుకున్నప్పుడు ఆ నిద్రలోనే ఒక సాక్షాత్కారం లాగా తయారైపోయి భగవంతుడు తన దగ్గరికి వస్తాడనమాట. మళ్ళీ భగవంతుడు యుద్ధం మొదలు పెడతాడు. సరే నేను ఒక చోట తీసుకెళ్తానులే, నీకేం కాదులే అని చెప్తూ ఒక చోట తీసుకెళ్తాడు అనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక చిన్న రాజ్యం అన్నమాట. ఆ రాజ్యంలో లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ లోపల నుంచి హాహాకారాలు వినిపిస్తుంటాయి. భగవంతుడు ఇదేంటి అంటే, నువ్వు పదని చూపిస్తాను అంటారనమాట. అక్కడ హాహాకారాలు ఉంటే అక్కడ కొంతమందిని గ్రామ ప్రజల్ని ఆ రాజు బాగా కొట్టిస్తుంటాడు అనమాట, విపరీతంగా కొట్టిస్తుంటాడు. చాలా చిన్న చిన్న రీజన్స్కి. ఇంకొంచెం ముందుకు వెళ్ళటంతో అక్కడ కొంతమందిని బానిసలాగా చూసుకుంటూ వాళ్ళకి తిండి నిద్రాహారాలు కూడా సరిగ్గా ఉండవు. అట్లా ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారు అనమాట. ఏంటి అంటే రాజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏదో చిన్న చిన్న రీజన్స్ తోటి వాళ్ళతో అట్లా బానిసలాగా పెట్టుకున్నారని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళటంతో ఇంకా అక్కడ రాజుకి చాలా మంది భార్యలు ఉంటే వాళ్ళని కూడా బాగా హింసిస్తుంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఇంకో రకాల ప్రాబ్లమ్స్, ఇంకొక రకాల ప్రాబ్లమ్స్. అంటే ఎక్కడ చూసినా కూడా రాజు వీళ్ళందరినీ కూడా రకరకాలుగా బాధ పెడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తాయి అన్నమాట. మరి ఇవి ఎందుకు చూపిస్తున్నావు స్వామి అంటే, రాజు చాలా తప్పు చేస్తున్నాడండి, పాపం వీళ్ళకి ఎంత కష్టం అది ఇది అని చెప్తుంటారు. మరి తీరా చూస్తే లాస్ట్లో భగవంతుడు ఆయన తెలియజేస్తారంటే, చూడు ఈ చిన్న రాజ్యానికి ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఒక జన్మలో నువ్వే. వీళ్ళందరూ కూడా నీ ద్వారా బాధింపబడిన వాళ్ళు. అంటే ఫస్ట్ మొదట్లో రాజు నువ్వే అని చెప్పలే భగవంతుడు. ఇవన్నీ చూపించేసరికి జాలి గుట్టింది, అరే ఎంత కష్టపడుతున్నారు పాపం అది ఇది, రాజు ఎట్లాంటి వారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ విధంగా అంత డీటెయిల్గా షార్ట్గా చెప్తుంది అనమాట. ఇట్లా చూసిన తర్వాత రాజు నేనా అని చెప్పి చాలా బాధపడతారు. పాపం నేను ఇంత వీళ్ళని కష్టపెట్టానా అని చెప్తారు. నెక్స్ట్ భగవంతుడు ఏం చేస్తారంటే, చూడు నువ్వు వాళ్ళని కొట్టించావు కదా, వీళ్ళే ఈ గుండెలాగా తయారయ్యారు. చూడు ఇక్కడ నీకు భార్యలాగా ఉన్నారు కదా, వాళ్ళు ఒకరు నీకు ఇక్కడ భార్యలాగా ఉన్నారు, వాళ్ళు నీకు ఇసుగు పెట్టిస్తున్నారు. అంటే రకరకాల విషయాల్లో కర్మలు అనేటువంటి అటుపోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాయి అనేసరికి తనకు ఒకసారి లైఫ్లో ఒక్కసారి ఆ సత్యత అర్థమైపోతుంది. కర్మలు ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తారు. సరే మళ్ళా వాపస్ మార్నింగ్ అయిపోతుంది, తను నిద్ర నుంచి మేలుకుంటారు. అది అర్థమవుతుంది స్పష్టంగా
ఇవంతా కూడా లేయటంతో మళ్ళీ భార్య విసుక్కుంటూ ఇంకా లేదు అది ఇది అని చెప్పేసి అరవటం స్టార్ట్ చేసింది. ఈసారి వాళ్ళ భార్యను చూసినప్పుడు తను చాలా ప్రేమగా నవ్వుతూ చూస్తాడు. ఓహో, నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టుంటాను, పాపం నీ తప్పు కూడా కాదు, అప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావు అని చాలా నవ్వుతూ మాట్లాడుతుంటాడు అనమాట. తనకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. భార్యకు అర్థం కాదు, నీకంత పిచ్చి పట్టింది, నువ్వు అది ఆ కళ అంటావు ఈ కళ అంటావు, నువ్వు లేసి ఇంక పని చేసుకో, డబ్బులు ఎట్లా వస్తాయి, అది రకరకాల ఇంక మళ్ళీ తిడతాడు. మళ్ళా తను బయటకు వెళ్తారు. ఆ వీధిలో ఉన్న వాళ్ళు ప్రతిసారి తను చూసి చాలా చివాట్లు పెడుతుంటారు అనమాట. యాక్చువల్గా చాలా విసుక్కుంటుంటారు. సరే ఇప్పుడు ఇంత గొడవ అయింది కదా, ఇంకా అందరూ ఈయన మార్నింగ్ బయటకు రావడంతో ఏ విజన్తో ఏ దృష్టితో చూస్తారు, ఇప్పుడు ఇంకా చూడాలండి ఈ మొహం ఎట్లుంటుంది అని చెప్పేసి. కానీ బయటకు రావడంతో తను విసుక్కున్న వాళ్ళు, కోపం పడుతున్న వాళ్ళు అందరితో కూడా ఒక నిర్లిప్తమైన స్థితిలో ఎటువంటి భావాలు లేకుండా జాలితో ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా వీళ్ళందరూ బాధ పెట్టాను కదా అని చెప్పేసి. ఆ విధంగా మళ్ళీ అక్కడికి టీ కుటుంబాలు ఏదో విధంగా సెట్ చేసుకుని మళ్ళా ఆ రౌడీలు మళ్ళీ వస్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ప్రేమతో పెట్టినప్పుడు సారీ క్షమించండి అని చెప్తారనమాట. వాళ్ళకి అర్థం కాదు, కొట్టింది మేము కదా, ఆయన క్షమించారు ఏంటని పిచ్చోడేమనుకుంటాడు. మళ్ళీ పక్క రోజు వచ్చినప్పుడు అట్లానే పరివర్తన డిఫరెన్స్ అవుతుంది. ఆ వ్యవహారంలో డిఫరెన్స్ కనిపించేసరికి మంచిగా ప్రేమతో సర్వ్ చేసేసరికి నెమ్మదిగా కస్టమర్స్ కూడా పెరుగుతారు. అట్లా ఒక్కొక్కటి పరిస్థితులన్నీ కూడా కష్టానికి దూరంగా అయిపోతూ మళ్ళీ మంచిగా తయారవుతుంది లైఫ్ అన్నమాట. భగవంతుడికి ధన్యవాదాలు చెప్తారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అదేవిధంగా మనము ఎవరితోటైతే ఉన్నామో గృహస్థంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఇంకా విశేషంగా బ్రాహ్మణులు బాబా పిల్లలైనటువంటి వాళ్ళకి బ్రాహ్మణ పరివారం అని అంటాం. అంటే లౌకికంగా ఏ విధంగా పరివారమో మనకి ఇంకొక రూపంలో దైవీ రూపంలో ఈ యొక్క అలౌకిక పరివారం కూడా మనతోనే ఉన్నారు. లౌకికంలో అయినా వచ్చు, అలౌకికంలో అయినా కావచ్చు, మనకి తెలియకుండా కొంతమందితో క్లాషెస్, మనస్పర్ధలు, అసంతుష్టత రకరకాలుగా తప్పకుండానే వస్తుంటుంది. కాంపిటీషన్స్, క్రిటిసిజం, కామెంట్ చేయటం, వేరే వాళ్ళని నిందించటం, ఇవి రకరకాలుగా తెలియకుండానే సూక్ష్మంగా మన బ్రాహ్మణ జీవితంలో ఒక వ్యర్థమైనటువంటి భారంలాగా తయారైపోతుంది. ఈ భారము మనల్ని యోగం చెయ్యనీయదు. ఇంట్లో అయినా కావచ్చు, అలౌకిక పరివారమైనా కావచ్చు, తెలియకుండా పరచింతన, ఫలానా వ్యక్తి మీద నా ఆలోచన ఎందుకు వెళ్తున్నాయి, ఈ బ్రాహ్మణ జీవితంలో లేదా ఈ క్షణంలో, అది అలౌకికమైనా కావచ్చు, లౌకికమైనా కావచ్చు, ఈ అంతిమ జన్మలో వీళ్ళు నా చుట్టూరు ఎందుకున్నారు, ఇది అకౌంట్ సెటిల్ చేసుకోవాల్సినటువంటి టైం, పెంచుకోవాల్సిన సమయం అసలే కాదు. ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడు సాక్షి స్థితిలో ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామో అప్పుడు అసలైనటువంటి బ్రాహ్మణుల యొక్క మజా, ఎంజాయ్మెంట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. పరచింతన, పరదర్శన చాలా చాలా డేంజర్. మనకి వాళ్ళు చూస్తుంటే సేవ చేయాలి, నాకు మహిమ చేస్తే నేను బాగుంటాను, నన్ను గమనిస్తే నేను బాగుంటాను, తెలియకుండానే. అంటే మన లోపల ఉండాల్సినటువంటి ఆత్మ లోపల ఇన్సైడ్ ఆ క్వాలిటీ మనకి ఎప్పుడైతే తక్కువైపోతుందో ఆ క్వాలిటీ కోసం మనం ఏం చేస్తాం తెలుసా, బయట వెతకడం స్టార్ట్ చేస్తాం. ఒక వ్యక్తి దగ్గర సుసంపన్నమైనటువంటి ఖజానా ఉందనుకోండి, జోబిలో లక్షల రూపాయలు ఉన్నాయి, 10 రూపాయల కోసం ఎవరు అడుక్కోడు కదా, అప్పు అడగాల్సిన అవసరం కూడా లేదు కదా, పరితపన ఉండదు కదా. అట్లానే మన లోపల ఎప్పుడైతే నేను నా బాబా, నేను ఏం చేస్తున్నా కానీ బాబా చూస్తున్నారు, బాబా నాతో చేస్తున్నారు సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆ తృప్తి ఏదైతే ఉంటుందో అది మిగతా వాళ్ళకి అలౌకికంగా హెల్ప్ చేస్తుంది. నేను ఏదైనా చేస్తే ధన సహాయం కానీ, తను ద్వారా కానీ, మనసు ద్వారా కానీ చేస్తుంటే నాకు ఫలానా వాళ్ళు గుర్తించాలి, ఫలానా వాళ్ళకి తెలియాలి, ఈ విధంగా తెలియచేయాలి, నా పేరు తీసుకోవాలి,
ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్. ఇవి కాకుండా ఇంకా రకరకాల సూక్ష్మంగా మనకు తెలియకుండానే మనము బయట నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అప్రిసియేషన్, అక్నాలెడ్జ్మెంట్ అంటే గుర్తింపు, ఇవన్నీ కోరుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేం. బయట ప్రపంచంలో అట్లా చేస్తుంది కదా. రాజకీయ నేతలు కానివ్వండి, ఇంకా రకరకాల వాళ్ళందరూ వాళ్ళ పేరు కావాలి, ప్రతి దానికి పేరు కావాలి, పేరు ఉంటేనే చేస్తారు, లేకపోతే చెప్తుండదు. మరి మనం కూడా ఆ విధంగా బ్రాహ్మణ పరివారంలో ఉన్నటువంటి మనము, బ్రాహ్మణ జీవితాన్ని జీవిస్తున్నట్టు మనము ఈ విధంగా చేస్తే మరి మనం ఉన్నతి ఎక్కడ కలుగుతుందండి? కాబట్టి ఎంతగా మన కర్మల యొక్క గుహ్య రహస్యము, వాటి యొక్క రిజల్ట్ మనం తెలుసుకుని మనం చేస్తామో అంతగా బుద్ధి రిఫైన్ అయిపోతుంటుంది. కర్మ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సేవ చేశాను లేదా ఒక పని చేశాను, లౌకికమైన అలౌకికమైన ఆ కర్మకి రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేస్తున్నా వెంటనే. అది ఎట్లుందంటే విత్తనం వేయటంతో వెంటనే ఫలం కావాలి అనేటువంటి విధంగా. ప్రాక్టికల్ కాదు కదా. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు టైం పడుతుంది. ఈ కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఈ యోగంలో కూడా సహజంగా అనిపిస్తుంటుంది. ఈ కర్మల యొక్క గుహ్య రహస్యం గురించి బాబా చెప్పినటువంటి డైరెక్ట్, ఎందుకంటే మనం ఎంత చెప్పినా కానీ బాబా చెప్పిన డెప్త్ మనం చెప్పలేం. బాబా ఇచ్చేటువంటి శక్తిని మనం అనుభూతి చేసుకోవడం ముఖ్యం. మీకోసంగా స్పెషల్గా కర్మల గురించి బాబా తెలియచేసినటువంటి ఒక చిన్న లైన్స్, కొన్ని లైన్స్ని ఈ డైరెక్ట్గా చదివి దాని యొక్క డెప్త్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, డైరెక్ట్గా మీకోసంగా తీసుకున్నామట. कर्मों की गति का गुह्य रहस्य सदा सामने रखो, मुरली యొక్క టైటిల్ మాట. జస్ట్ కొంచెం కొన్ని లైన్స్ మనం చదవబోతున్నాం అందులో. अगर किसी की भी बुराई व गलत बात चित्त के साथ वर्णन करते हो, यह व्यर्थ वर्णन ऐसा ही है जैसे कोई गुब्बज में आवाज करता है तो वह अपना आवाज और ही बड़े रूप में बदल अपने पास ही आता है. ఇది ఎంత డీప్ పాయింట్ అంటే బాబాది, ఎవరినైనా ఎవరి యొక్క బలహీనతలను ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకుని ఆ మనసులో పెట్టుకున్నటువంటి ఆ భావాల్ని మనం వ్యక్తపరుస్తామో, లేకపోతే అటువంటి సంబంధించినటువంటి ఆలోచన మనం ఉత్పన్నం చేస్తామో, అది ఎలాంటి అంటున్నారు బాబా, ఏ విధంగా ఒక పెద్ద హాల్లో మాట్లాడితే రీసౌండ్ వస్తుంది చూసారు, నలువైపు నుంచి మళ్ళీ రీసౌండ్ మనకే వస్తుంది, ఆ విధంగా పనిచేస్తుందంట. బుద్ధిలో పెట్టుకోకూడదు. చూడండి, మన ముందు ఒక తప్పు చేస్తున్నారు, మరి ఏం చేయాలి? చూడండి, సింపుల్ టెక్నిక్. బుద్ధిలో పెట్టుకోవద్దు, కానీ మనసులో పెట్టుకోవద్దు. చాలు. మనసులో పెట్టుకోవటం అంటే పైన అప్పుడు ఏం చేయాలి, యాక్షన్, వాళ్ళకి ఏమైనా నచ్చ చెప్పటమో లేకపోతే ఏంటంటే అంతవరకే. బుద్ధి అంటే లోపల తీసేసుకుంటున్నాం, లోపల తీసుకుంటుంటే మన లోపలికి వెళ్ళిపోతుంది. అది ఎలాంటిదంట చూడండి, ఇది ఎదుటి వాళ్ళకి బలహీనతను కానీ వ్యర్థాన్ని కానీ వర్ణన చేస్తే అది ఒక గుంబ అంటే ఒక ఎకో ఉన్నటువంటి హాల్లో, రిసౌండ్ వచ్చేటువంటి హాల్లో సౌండ్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా మన ఆలోచనలు 10 ఇంతలుగా రిసౌండ్ అయ్యి మళ్ళీ మనకే వినిపిస్తాయి, మన ఆలోచనలోకి వెళ్తాయి. అంటే మనకి పదే పదే ఒక ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, పదే పదే ఎదుటివారి గురించి మనకి వ్యర్థ చింతన కానివ్వండి, కానీ నిజంగా తప్పు చేస్తుండొచ్చు వాళ్ళని, పదే పదే మనం ఎందుకు గుర్తొస్తుందంటే అది మనం లోపల తీసేసుకున్నాం, లోపలికి తీసుకోకూడదు. అందుకే మనకు కనిపించేటువంటి ఆలోచనలు మన ఉత్పన్నం చేసినటువంటి అని బాబా చెప్తున్నారు. ఇంకొక రహస్యం చెప్పాలంటే, ఈ రోజుల్లో బాబా చెప్పిన విషయాల్ని పాలిష్ రూపంలో రకరకాలుగా బయట వాళ్ళు కూడా చెప్తున్నారు. మన ఆత్మ ప్రతి ఆలోచన వైబ్రేషన్స్ వ్యాపిస్తూనే ఉంటాయి. ఏ విధంగా నీళ్ళల్లో ఒక చిన్న రాయి వేస్తే తరంగాలు ఉత్పన్నమవుతాయో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలు అనేటువంటి తరంగాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా డివైన్ అయినా కానీ. మనకి ఏమవుతుంది కర్మల్లో, ఇప్పుడు నేను అనుకోండి నా చుట్టూరా ఒక డిఫరెంట్ ఏరియా వరకు నా థాట్స్ యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఏ థాట్ ఎంత ప్రభావం ఉంటుందో అంత లెవెల్ వరకు ఎఫెక్ట్ ఉంటుంది. బాగా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఏదైనా పాజిటివ్ అయినా కావచ్చు నెగిటివ్ అయినా కావచ్చు, ఒక లెవెల్ వరకు ఉంటుంది. సో విజువలైజేషన్, జస్ట్ ఒక దృశ్య రూపం తీసుకురండి. మనం ఉన్నాము, మన ముందు ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా తరంగాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని 1 feet ఉండొచ్చు, కొన్ని ఆలోచన సెకండ్ 2 feet ఉండొచ్చు, కొన్ని 3 feet ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కొన్ని అనంతంగా కూడా వ్యాపిస్తుండొచ్చు. అజ్యూమ్ ఒక విజువలైజేషన్, నా ముందు ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది అనుకుందాం.
అదే విధంగా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి కూడా ఆలోచనటువంటి ఆ వైబ్రేషన్స్ తన నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ రెండు ఆత్మలు దగ్గరికి వచ్చినాయి, ఆ ఫీల్డ్స్ ఇంటరాక్ట్ అయినాయి. మ్యాచ్ అయితే సామరస్యపూర్వకంగా, మ్యాచ్ కాలేదు అంటే కర్మల యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో సంకల్పాల రూపంలో, వైబ్రేషన్ రూపంలో, ఆరా రూపంలో ఉంటుందన్నమాట. అవి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్స్, కరెంట్ సిగ్నల్స్. కాబట్టి ఈ ఆలోచన తెలియకుండానే మన చుట్టూరా వ్యాపిస్తూ దాన్ని ఫంక్షన్ చేస్తుంది. కర్మలంటే కేవలము, బాబా కూడా చాలాసార్లు చెప్పారు, కేవలము కర్మేంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మలు మాత్రమే కాదు, మన యొక్క ప్రతి ఒక్క సంకల్పాలు కూడా తెలియకుండానే విశ్వంలో ఎవరో ఒక ప్రేరణ జరుగుతుంటుంది. తెలియకుండా వేరే వాళ్ళకి ఆలోచనలు పరివర్తన అయ్యి వాళ్ళు మంచైనా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. కర్మలు అనేటువంటి గుహ్య రహస్యము మనకి బయట వాళ్ళగా కేవలం కర్మేంద్రియాల ద్వారా మాత్రమే కాదండి. మన ఆలోచనలు కూడా కర్మల్ని ప్రేరేపిస్తాయి. అదే మనం తెలుసుకోవాల్సింది. చాలాసార్లు బాబా తెలియజేశారు ఏంటంటే, మమ్మ బాబా నిద్రపోతూ కూడా సేవ చేసేవారట. నిద్రపోతూ ఎట్లా సేవ చేస్తారండి? సేవ అనగానే మనకు తెలుసు, స్థూలమైనగా చూడాలంటే కర్మణ సేవ అవి ఉంటాయి, లేదా వాచా సేవ ఉంటుంది. మనసా సేవ అంటే యోగంలో కూర్చున్నప్పుడు మన మనసా సేవ చేస్తూ ఉంటాం. మరి నిద్రపోతున్నప్పుడు ఎట్లా సేవ చేసేవారంట? మన లోపల డీప్గా ఆ సబ్ కాన్షియస్లో ఎప్పుడైతే బాబా యొక్క మధురమైనటువంటి జ్ఞానము, మధురమైనటువంటి వైబ్రేషన్స్, ఆ యొక్క డీప్ రియలైజేషన్తో మన సూక్ష్మ శరీరం కూడా సేవ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ ద్వారా ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుంది. బయట వాళ్ళకి కర్మ అనగానే కర్మేంద్రియాలతో సేవ చేసేటువంటి పని చేసేటువంటిది, కానీ ఈశ్వరీయ జీవితం జీవిస్తున్నటువంటి మనకి కర్మ అనగానే మన ఆలోచనలు కూడా కర్మ చేస్తాయి, కర్మను ప్రేరేపిస్తాయి. కాబట్టి దాని మీద అటెన్షన్ ఉండాలి. ఇక్కడ బాబా ఏంటో అది చెప్పిన విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. మనం ఒక ఆలోచన చేస్తే అదే ఆలోచన నలువైపులా రెజొనేట్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఏ విధంగా నీటిలో ఒక టబ్బులో ఒక రాయి వేస్తే తరంగాలు ఉత్పన్నమవుతాయో, అదే విధంగా కాసేపు అయిన తర్వాత ఆ తరంగాలు తిరిగి ఎక్కడికి వస్తాయండి? మీరు ఒక రాయి వేస్తారు, తరంగాలు ఉత్పన్నమైనాయి ఒక టబ్బులో. కాసేపు అయిన తర్వాత మీరు గమనిస్తే ఆ తరంగాలు మళ్ళీ రివర్స్ వస్తాయి కదా. ఎక్కడికి వస్తాయి? ఎక్కడైతే ఆ తరంగాలు ప్రారంభమైనాయో. అదేవిధంగా మన జీవితం యొక్క రహస్యం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఏ ఆలోచన అయితే ఉత్పన్నం చేశామో, ఇప్పుడు కానీ ముందు కానీ, నిన్నైనా కావచ్చు, మొన్నైనా కావచ్చు, పోయిన సంవత్సరమైనా కావచ్చు, పోయిన జన్మలైనా కావచ్చు, అంతకంటే ఎప్పుడో చేసిన జన్మలు, ఇట్ డిపెండ్స్. ఆ తరంగాలు అలా ఉత్పన్నమయ్యి మళ్ళా తిరిగి ఏదో ఒక టైంలో దానికి సంబంధించిన రిజల్ట్స్ అంటే ఏంటి? అటువంటి పరిస్థితులు, అటువంటి వ్యక్తులు మన జీవితంలో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మన దగ్గర తీసుకొస్తాయి. జీవిత రహస్యం ఏంటి బాబా తెలియజేసింది? ఈ రోజు నేను ఒకరిగా ఉన్నాను, ఒకరితో ఉన్నాను అంటే తప్పు దోషము వాళ్ళది కాదు, భాగ్యం కూడా వాళ్ళది కాదు, భాగ్యం కూడా నాదే, భారం కూడా నాదే, బాధ్యత నేను తీసుకోవాలి. ఇంకొక రహస్యం బాబా చెప్పిన విషయంలో మీరు ఆలోచించినట్లయితే, ఇప్పుడు సమస్యలు వస్తాయి, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సంబంధాల పరంగా కావచ్చు, సామాజిక పరంగా రకరకాలు ఉండొచ్చు, వర్ణాతీతం, రకరకాల పెద్ద లిస్ట్, అది వేరే విషయం. ఎప్పుడు వరకైతే మనము ఈ సమస్యలు కేవలం బయట మాత్రమే, అక్కడి నుంచి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్న దృష్టితో మాత్రమే చూస్తే మనకు టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. మీరు కావాలంటే యోగాభ్యాసం చేయండి. అఫ్ కోర్స్ కరెక్ట్, ఒక డైమెన్షన్ చూస్తే బయట నుంచి వస్తున్నాయి ప్రాబ్లమ్స్, ఇంకొక డైమెన్షన్ చూసినట్లయితే ఇందాక చెప్పని చూడండి, మనం చేసిన కర్మలు, భాగ్యము, ఈ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి రిజల్ట్స్ ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడో జరిగినవి మన దగ్గర తీసుకొస్తున్నాయి. అంటే నా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు రీజన్ కూడా నేనే, కారణం కూడా నేనే. బాబా అంతా చూడండి, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటే మనం ఒక స్థూలమైన రూపంలో చూసినట్లయితే సత్యయుగం స్థాపన అవుతుంది, దానికి స్వపరివర్తన అంటాం. కానీ మన ప్రపంచం చూసుకున్నాం కాసేపు, మనకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రపంచం వాళ్ళదే కదా.
మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరివర్తన తీసుకురావాలంటే ఆ పరివర్తన నాలో జరగాలి. కాబట్టి రేపు పొద్దున మీకు ఎవరన్నా నిందిస్తున్నారు, లేకపోతే ఇందాక అనుకున్న ఒక స్టోరీ చెప్పాం కదా, ఆ కళలోకి వెళ్ళిన తర్వాత సాక్షాత్కరించిన తర్వాత అన్నిటికి కారణం తనే ఒకప్పుడు ఇట్లా చేసినందుకు రిజల్ట్స్ మన తనకే అని తెలుసుకున్న తర్వాత తన వ్యవహారం మారిన విధంగా మనము ఇప్పటి నుంచి సమస్యలు జరిగినప్పుడు కారణం నేనే, ఈ పరివర్తన నాలో జరగాలి అన్నప్పుడు మీరు రకరకాలుగా యోగాభ్యాసం చేయండి. బాబా తెలియజేశారు. ఉదాహరణకి పలానా వ్యక్తి అలా అన్నారు, ఇలా చేస్తున్నారు, నాకు కష్టపెడుతున్నారు అని రకరకాల ఫీలింగ్స్ వస్తున్నాయి అనుకోండి. ఊరికి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అనుకో, ఎదుటి వాళ్ళ గురించి లేదా ఎదుటి పరిస్థితి గురించి, నిజంగా మనం పరివర్తన చేయగలుగుతామండి? వాళ్ళు మన చేతిలో ఉన్నారండి. జీవితంలో ఎంతమంది కలిసి జీవిస్తున్నా జీవిత రహస్యం ఏంటంటే ఎవరి నావన వాళ్ళే నడుపుకుంటున్నారండి. ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యత. అటుపోయి 100% బాబా చెప్పింది. మరి ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు ఇలా కష్టపెడుతున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అంటే తప్పకుండా మన కర్మలు మన దగ్గర ఉన్నాయి. మన కర్మలు ఎప్పుడైతే పావనంగా తయారవుతాయో, మన కర్మల యొక్క ఫ్రూట్ రిజల్ట్ వచ్చే టైం అవుతుందో ఎవ్వరూ ఆపలేరు. బాబా అందుకు చెప్తారు, భాగ్యవంతులని నష్టం కలిగించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. మరి బాబా ఏం చేస్తున్నారు? మనకి మన ఆత్మకి భాగ్యాన్ని అందిస్తున్నారు. ఎంతగా భాగ్యాన్ని మనం నింపుకుంటామో నెమ్మదిగా బయట పరిస్థితులు డైల్యూట్ అయిపోతాయి. మనము ఈ ఆవేశంలోకి లేకపోతే ఈ రకరకాల భావాల్లోకి మనం వెళ్ళిపోతాం కదా, బయటలోనే సొల్యూషన్స్ ఎదుగుతాం కదా, అప్పుడు మనం బయట ఇరుక్కుపోతాం. కాబట్టి సొల్యూషన్ కావాలంటే స్వపరివర్తన ద్వారా నా యొక్క విశ్వం, నాకంటూ ఒక ప్రపంచం ఉంది కదా, అది కూడా మనం పరివర్తన చేసుకోవాలి. బేహద్లో విషయం పరివర్తన చేసుకోవాలి, నాకంటూ విషయం ఉన్నటువంటి దాన్ని కూడా పరివర్తన చేసుకునేటువంటి బాధ్యత నాదే. దీన్ని మీరు రకరకాలుగా యోగాభ్యాసం, మీకు సింపుల్ టిప్ ఒకటి చెప్తాను, అట్లా మీరు అనుసరి చూసుకోండి. ఉదాహరణకి ఆత్మ యొక్క భాగ్యము లేదా ఆత్మ యొక్క ప్రపంచము ఒక చిన్న సర్కిల్ లాగా తీసుకోండి. లేదా సముద్రం అనుకో, సంసారం సాగరం అంటారు కదా, ఒక సాగరం తీసుకోండి. ఆ సాగర్ మీ కర్మలన్నీ కూడా ఒక సాగరం లాగా అనుకోండి. ఎందుకంటే 84 జన్మల నుంచి మనం చేసినట్టు కర్మలు కూడా కొన్ని లక్షల కోట్లు ఉంటాయి కదా. ఎక్కడైతే మనం నెగిటివ్ కర్మలు చేశామో, తప్పులు చేశామో తెలిసి తెలియక, మనం కూడా అమాయకులు, మనకు తెలియదు, జ్ఞానం తెలియదు కాబట్టి తప్పులు చేసి ఉంటాం. ఏం చేయాలి? అక్కడ విజువలైజ్ ఒక నల్లగా ఉన్నట్లుగా, నీళ్ళల్లో మురికున్నట్లుగా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లా మీకు కావాల్సిన విధంగా మీరు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ నీళ్ళలో మురికున్నట్లుగా ఆ నలుపు అనేటువంటిది అక్కడక్కడ ముద్దలుగా తిరుగుతోంది. బాబాని శక్తి తీసుకోండి. బయట ఎవ్వరు రీజన్స్ కాదు, నా భాగ్యానికి నా కర్మలకి నేనే భాగ్యం, పూర్తి బాధ్యత తీసుకోండి. మనస్ఫూర్తిగా బాబా ముందు విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ క్షమాపణ చెప్పండి. నా ద్వారా తెలిసి తెలియకుండా ఈ జన్మలోనైనా ముందు జన్మల్లోనైనా ఎవరికైనా కష్టపెట్టుంటే నన్ను క్షమించండి, సారీ. మనస్ఫూర్తిగా రోజు అమృతాలు పెట్టండి. బహుశా మనం కూడా ఒకనొక టైంలో రాజులుగా ఉన్నాం, దొరసాములుగా ఉన్నాము. ద్వాపర గురించి కూడా చూసుకున్నట్లయితే మన యొక్క నిర్ణయం కారణంగా తెలియకుండానే కొంతమంది మన కింద ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగి ఉండొచ్చేమో, తెలియదు కదమ్మా. సో నన్ను క్షమించుకోవాలి. అదేవిధంగా నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా నేను క్షమించగలగాలి. చూడండి, ఇది కూడా కర్మలు, యోగంలో మనం చేసేటువంటి కర్మలు. ఇప్పుడు నేను ఎవరికైనా క్షమాపణ అడిగాను అనుకోండి, వాళ్ళు నన్ను క్షమిస్తే నాకు ఎంత తృప్తిగా ఉంటుంది. లేదు నీకు క్షమాపణ లేదు, నువ్వు సారీ చెప్పి నన్ను పట్టించుకోనని చెప్తే మనకి ఇంకెంత బాధగా ఉంటుంది. రివర్స్లో తీసుకోండి. బహుశా ఎదుటి వాళ్ళు నన్ను కష్టపెట్టి ఉండొచ్చేమో ఏ జన్మలో అయినా, కానీ వాళ్ళు కూడా కష్టపడుతుండొచ్చు కదా. నాకు దుఃఖపెట్టినా కానీ వాళ్ళు కూడా ఏ జన్మలో ఎక్కడున్నా కానీ ప్రపంచంలో వాళ్ళు కష్టపడుతుండొచ్చేమో కదండి. మరి ఇప్పుడు నేనేం చేస్తాను? సరే, మీరు అజ్ఞానంతో మీ పాత్ర అనుసారంగా నాకు ఎప్పుడో బాధ పెట్టి ఉండవచ్చు, ఇప్పుడు ఈ క్షణంలో ఐ విల్ ఎక్స్క్యూజ్ ఆల్. నా మనసులో పెట్టుకోను, రిలాక్స్.
అట్లా అనుకుంటూ ఈ విధంగా రకరకాల యోగాభ్యాసం చేసుకుంటూ బాబా నుంచి శక్తి తీసుకుని, ఇందాక అనుకున్నాం కదా, మన ప్రపంచం అనేది ఒక సాగరం లాగా తీసుకున్నప్పుడు అక్కడక్కడ నల్ల నల్లగా బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్స్ని ఆ నలుపు మీద పంపించండి. ఒక క్రియేటివ్గా ఆ వైబ్రేషన్స్ పంపించినప్పుడు నెమ్మదిగా దృశ్య రూపం తీసుకురండి. ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా డైల్యూట్ అవుతున్నట్లుగా నెమ్మదిగా బాబా శక్తి ఆ బ్లాక్ స్పాట్స్ని డైల్యూట్ చేసిన విధంగా, గోల్డెన్గా తయారవుతున్న విధంగా, ఎనర్జైజ్ అవుతున్న విధంగా దృశ్య రూపాన్ని తీసుకురండి. అట్లా నెమ్మదిగా ఆ సాగరం అంతట్లో కూడా మొత్తము బ్లాక్ స్పాట్స్ అంతా పోయి ఒక గోల్డెన్ వాటర్, ఎనర్జైజ్డ్ వాటర్లా ఉన్నట్లుగా, లేదా లైట్ రూపంలో, మీకు వాటర్ అంటే వాటర్, లైట్ అంటే రైట్, మీకు ఏ విధంగా మంచిగా అనిపిస్తుందో ఆ విధంగా అభ్యాసం తీసుకురండి. కర్మయోగము అంటే మన కర్మలు ఎక్కడెక్కడైతే ఇరుక్కున్నాయో ఆ ఇరుక్కున్నటువంటి కర్మల్ని కూడా యోగం ద్వారా పావనంగా చేసుకోవటం. పరంధామంలోకి వెళ్ళి రోజు కూడా బాబా సకాశం అంటారు. ఎందుకు సకాశం అంటారంటే ఇదే రహస్యం బాబా చెప్పేటువంటిది. సో దీనికి సంబంధించిన ఇంకొకటి విషయం మీకు బాబా చెప్పినటువంటిది, ఇంకా ఎవరి ద్వారా అనేది చూడండి, అగర్ किसी की बुराई करने के, गलत को गलत फैलाने के संस्कार है जिसको आप लोग आदत करते हो, तो आज किसी की ग्लानि करते हो और आपने को बड़ा समझकर, गलती से दूर समझकर वर्णन करते हो, लेकिन यह पक्का नियम है अथवा कर्म की फिलॉसफी है कि आज आपने किसी की ग्लानि की और कल आपकी कोई दुगुनी ग्लानि करेगा. అంటే ఏదైనా సందర్భంలో ఎదుటి వాళ్ళు నిజంగా తప్పు చేశారండి, వాళ్ళని మీరు నిందిస్తారు, ఆ నిందల్ని వ్యాపిస్తారు, ఒకరు వెనకాల వాళ్ళ గురించి చెడుగా చెప్తుంటారు. కానీ కర్మరహస్యం ఏం చెప్తున్నారు బాబా, అవే వ్యవహారాలు మీకు మల్టిప్లై అయ్యి అనేక గుణాలు ఎక్కువయ్యి వాళ్ళ మన దగ్గరికి వస్తాయంట. మరి తప్పు చేసినప్పుడు ఏం చెప్పాలంటే బాబా ఇందులో కూడా ఏం తెలియజేశారు, సారాంశం మీకు చెప్తున్నాను. ఒక శుభభావనతోటి సమయము సందర్భం చూసి వాళ్ళకి తెలియచేయండి, శుభభావనతో. అంతేగాని ఇదిగో నువ్వు ఇట్లా చేసావు కదా, నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టు చేయలేదు కదా, తెలియకుండానే మనం నెగిటివ్ని ప్రాంప్ట్ చేస్తాం, నెగిటివ్ని ఎక్కువ విధంగా మనం ఇండికేషన్ ఇచ్చేస్తాం. అప్పుడేం చెప్తాం, నేను తప్పు చెప్పానా, నేను కరెక్ట్గా చెప్పాను కదా, వాళ్ళు ఎట్లెందుకు చేశారు, వీళ్ళు ఎట్లెందుకు చేశారు, నా మాట ఏం లేదు కదా అని చెప్తుంటాం. బాబా ఏం చెప్తారు, సమయం సందర్భం చూసి చెప్పాలి. ఎవరి దగ్గర ఆ మిస్టేక్ చెప్తే పరివర్తన అవుతుందో అక్కడ చెప్పాలి. ఒకళ్ళు చెప్పేటువంటి పరిస్థితి లేదనుకోండి, కాసేపు సైలెన్స్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. కానీ వాస్తవం ఏంటంటే అక్కడికంటే బయట కంటే లోపల మన దగ్గర తుఫాన్ ఎక్కువ అవుతుంటుంది, మన దగ్గరే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ప్రవాహం ఎక్కువైపోతుంది, వాల్కెనో, అగ్నిపర్వతం లాగా. బయట కాదండి, మన దగ్గరే వస్తుంది. మన దగ్గర మన మనసు లోపల వచ్చేటువంటి ఆ యొక్క ఆవేశము, ఈ ఆలోచనలు మనం ఏం చేస్తామంటే బయట రూపంలో మనం మిక్స్ చేసుకుంటాం. కాబట్టి సెల్ఫ్ మేనేజ్మెంట్, బాబా స్వపరివర్తన అంటే దాని యొక్క అప్లైడ్ ఫామ్లో ఇది చూసుకోవాలి. మనలో మనం ఏం పరివర్తన చేసుకోవాలో మనం కూడా తెలుసుకోగలగాలి. మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పటికప్పటికి బాబా చెప్పేటువంటి విషయాల మీద మన అటెన్షన్ పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాము, అప్పుడు అవుతాయి. సింపుల్గా అబ్బో ఇంత పెద్ద డెప్త్ నాలెడ్జ్ ఏమో, ఇంత సీరియస్, ఇంత కష్టం పడాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా బాబా చెప్పే సహజమైనటువంటి ప్రక్రియ. కాకపోతే ఒక 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. చాలా సింపుల్, అటెన్షన్ అండ్ డిటర్మినేషన్. మనం ఈరోజు మంచిగా అనిపించింది, యోగంలో మంచిగా అనిపించింది, బాబా నిన్న మంచి ప్రేరణ ఇచ్చారు, మనకు ఉమంగం వస్తుంది. ఉమంగం వచ్చినప్పుడు 4 రోజులు మనం ఏదైనా పురుషార్థం చేస్తాం, చార్ట్ పెట్టుకుంటాము, అమృత వేళలు వేస్తాము, లేకపోతే కాస్త ఎక్కువ యోగం చేస్తాము. కానీ ఏమవుతుంది, మన కర్మలు అనేటువంటివి భారం అయితే ఉంది కదా, ఆ భారం ఏం చేస్తుంది, నెమ్మది కిందకి లాగుతుంటుంది. మనమేమో ఉమంగంతో పైకి వెళ్ళాలనుకుంటాం ఒక బెలూన్ లాగా, దాని కింద రాళ్ళు ఏం చేస్తాయి, నెమ్మదిగా కింద తీసుకొచ్చేస్తుంటాయి. మళ్ళీ 4 రోజుల తర్వాత డీల్ అయిపోతుంది.
మరి ఏం చేయాలి? కిందకి రావటం సహజం. మెట్ల చిత్రం చూసాం కదా, పైనుంచి కింద రావటం న్యాచురల్గా జరిగిపోయింది. కానీ కింద నుంచి పైకి వెళ్ళాలంటే కొంచెం పురుషార్థం చేయాలి. అదే విధంగా ఈ రోజుట్లో ఈజీ లైఫ్, లేజీ లైఫ్, నెగ్లిజెన్స్ లైఫ్ బయట కూడా చాలా ఎక్కువైపోయింది. ఎందువల్ల? దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. టీవీ చూస్తారు, లేనిపోని అన్ని బుద్ధిలోకి వచ్చేస్తాయి, ఆలోచన నెగిటివ్గా వచ్చేస్తాయి, మళ్ళీ డీల్ అయిపోతుంటారు. బయట యువత కానీ పిల్లలు కానీ ఈరోజు ఎందుకు చెడిపోతున్నారు? ఈ ఇంటర్నెట్, మొబైల్ బాగా ఎక్కువైపోయినాయి. పెద్దవాళ్ళు కూడా రాత్రి కూడా చూస్తూనే ఉంటారు. బాబాయ్ చెప్తారు నిద్రపోయే ముందు కనీసం ఒక 1 hour ముందు వరకు కూడా ఇవన్నీ అసలు ఏం వెరచిందరు పెట్టుకోకూడదు అంటారు. ఆ టైంలో మొబైల్స్లో కానీ ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ సో మనీ వచ్చేసినాయి. మరి మన లైఫ్ స్టైలు మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది చూడాలి. అందుకని అటెన్షన్ ప్రతిరోజు మనం తీసుకున్న లక్ష్యాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఈజీకి వెళ్తాం. తప్పు మంది కూడా కాదు, మనకు తెలిసి తెలియకుండా గత జన్మలో చేసినటువంటి తప్పులు మనల్ని ఈరోజు బద్ధకంగా, లేజీగా తయారు చేస్తున్నాయి, లేదా పర్లేదు నెగ్లిజెన్స్గా తీసేస్తున్నాయి. ఆ రోజు క్లాస్కి వెళ్తే సరిపోతుంది కదా, అట్లా కొంచెం సేవ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటాను. లేదు, బాబా కోరికలు, బాబా మన మీద పెట్టుకున్న ఆశలు ఏదైతే ఉన్నాయో దాని అనుసారంగా చేయాలంటే అటెన్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ అటెన్షన్ ఏ విధంగా పెట్టుకోవచ్చు? సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కర్మయోగం చేస్తున్నాం కదా, సహజంగా చేసుకోవడానికి ప్రాక్టికల్ టిప్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ క్లాస్లో. మీరు ఏం చేస్తారంటే, మీకు ఈరోజు వీలుంటే సండేనే కదా, వీలుంటే 2 లిస్టులు తయారు చేసుకోండి. ఒక లిస్ట్ ఏంటి అంటే అసలు మీ యొక్క జీవితంలో మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి, కామన్గా ఉండేటువంటివి. బయట బిజినెస్ చేస్తారా, లేకపోతే జాబ్కి వెళ్తారా, లేదా ఇంట్లో పని ఉంటుందా, లేదా షాపింగ్కి వెళ్తారా, జనరల్ డైలీ యాక్టివిటీస్. ఇంకొక లిస్ట్ ఏంటంటే రకరకాల యోగాభ్యాసాలు. బాబా అంటారు కదా, భోజనం చేసేటప్పుడు గుర్తు చేసుకోండి, రకరకాలవి లిస్ట్ పెట్టుకోండి. ఈ 2 లిస్ట్ని మిక్స్ ఎక్కడ చేసుకోగలుగుతారో ఆలోచించండి. ఉదాహరణకి మార్నింగ్ లేటంతో యోగాని ఎట్లా క్లబ్ చేసుకోవచ్చు క్రియేటివ్గా? సింపుల్. బాబా ఏం చెప్తాం మనం? బాబా గుడ్ మార్నింగ్ చెప్తూ ఇంకేమే అనుభూతి చేసుకోవచ్చు? బాబా నుంచి శక్తి లభిస్తూ మనకు ఆ రోజు తీసుకోవాల్సిన స్వమానం. అది మాస్టర్ సర్వశక్తివైన కావచ్చు, లేకపోతే పవిత్రతా సాగర్ అయినా కావచ్చు, శాంతిక సాగర్, వాట్ ఎవర్ మీరు ఏదైతే సమానాలు అనుకుంటున్నారో కొద్ది రోజులు ఒక సమానం తీసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఒక్కో రోజు ఒక్కో సమానం తీసుకుంటే అసలు ఏది బుద్ధిలో ఉండట్లేదు. కొంతకాలం క్రితం మాట చెప్తున్నాను. అందుకని నేను ఇప్పుడు చేసేటువంటిది ఏంటి అంటే, ఒక వారానికి ఒక సమానం లేదా 2 వారాలకు ఒక సమానం తీసుకుని దాంట్లో డెప్త్లోకి వెళ్ళిపోతుంటాను. రోజుకు ఒకటి లేదా గంటకు ఒక సమానం అంటే నాకు ఉండట్లేదు కాబట్టి నేను నా విధంగా నేను డిజైన్ చేసుకున్నా. అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ అనుసారం కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒకటి అలా మంచిగా అనిపిస్తే అలా కూడా వెళ్ళవచ్చు. సో నేను వర్తమానం ఏం చేస్తున్నాము, ప్రతి సండే మురళీలో బాబా ఏ విషయం అయితే ఫోకస్ చేస్తున్నారో, నా లైఫ్లో కరెక్ట్గా ఎట్లా కోరిలేట్ అవుతుందో, లింక్ అయి ఉందో, ఆ సమానాలు తీసుకుని 1 week 2 weeks అట్లా కంటిన్యూ చేస్తున్నాను. దాంట్లో చాలా ఒక నిర్లిప్తమైనటువంటి ఒక డెప్త్ ఫీలింగ్, నడుస్తూ తిరుగుతూ కూడా ఆ యొక్క ఫీలింగ్, అమృతవేళ లేచిన వెంటనే బాబా నిజంగా ఆ సమానాలు నింపేస్తున్నారు, నా లోపల కూడా ఉత్పన్నం అవుతుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా పువ్వు వికసిస్తుందో అదే విధంగా మార్నింగ్ లేయటంతో న్యాచురల్గా అక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, బాబా నాకైతే శక్తి నింపారో అవన్నీ ఇప్పుడు వికసించుకుంటున్నాయి. బాబా సూర్యుడు లాగా ఆ పువ్వుకి వైబ్రేషన్ ఇస్తున్నారు. న్యాచురల్ ఒక్క సెకండ్లో అనిపించేస్తుంది. సరే, అది ఒక క్రియేటివ్గా. నెక్స్ట్ మనం కాలకృత్యాలు చేసుకుంటున్నాం అనుకోండి. బ్రహ్మబాబా కూడా చాలాసార్లు చెప్తారు కదా, బాబా స్నానం చేసేటప్పుడు ఏమనుకునేవారు, బాబా తన రథాన్ని స్నానం చేస్తున్నారు, నష. అట్లానే బ్రహ్మబాబా ఈ విధంగా రథము, మనం కూడా విశ్వ పరివర్తనలో బాబాకి మనం కూడా ఒక రథమే. బాబా మీ యొక్క వాహనాన్ని కడుగుతున్నాను, లేదా మీ యొక్క విగ్రహాన్ని కడుగుతున్నాను, అభిషేకం. ఎస్, ఎంజాయ్. ఎప్పటి వరకు అయితే మనకి ఎంజాయ్మెంట్ ఉండదు. చూడండి, ఈ లిస్ట్లో మీకు ఇంకో చెప్తాను, మళ్ళీ మర్చిపోకూడదని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్. మీకు కావాలంటే రాసుకోండి.
లైఫ్లో ఎవరైనా కానీ, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పొలిటీషియన్స్ అయినా ఎవరు ఎక్కడ చేసినా కానీ వాళ్ళు ఒక ఎంజాయ్మెంట్ కోరుకుంటారు, సంతోషాన్ని కోరుకుంటారు, తృప్తిని కోరుకుంటారు. ఎక్కడైతే తృప్తి లేదో, ఎక్కడైతే సంతోషం లేదో అక్కడ ఎవ్వరు కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేరు. కాబట్టి మన బ్రాహ్మణ జీవితంలో సదా ఉమంగ ఉత్సాహాలు ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? మన ప్రతి యాక్టివిటీని, ప్రతి పురుషార్థాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. బాబా అంటారు పవిత్రంగా ఉండమంటే కొంతమంది చాలా సీరియస్ అయిపోతారు. అమ్మో నా వల్ల తప్పులు జరిగిపోతున్నాయి. శాంతిగా ఉండమంటే బిగుచుకుని పోతారు. నో, ఎంజాయ్. బాబా ఎందుకు చెప్తున్నారు? దాంట్లో గుహ అయితే తెలుసుకున్న తర్వాత న్యాచురల్గా దిస్ ఇస్ మై ఒరిజినల్ క్వాలిటీ. నా లోపల ఇప్పుడు ఈ పెన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పి 20 రూపాయల పెన్ను కానీ 1,00,000 రూపాయలు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను చూడండి. ఆ విలువ నా దగ్గర ఉంది అనుకున్నా అనుకోండి, ఎంత సంతోషపడతాను. నా దగ్గర ఉంది, పెన్ను ఉంది కూడా లేదు అనుకుంటే నా తప్పు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కానీ నా దగ్గర 1,00,000 రూపాయలు పాకెట్లో ఉన్నా కానీ నా దగ్గర ఉన్నాయని మర్చిపోతే 10 రూపాయలు కావాలని బయట ఎత్తుకుతూ ఉంటా. అదేవిధంగా బాబా మనలో నింపినటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకున్నట్లయితే రియలైజ్ అమ్మంటారు. రియలైజ్ అయితే నడుస్తూ తిరుగుతూ కూడా అందరికి పంచుకుని ఉంటాం. చిన్న పిల్లవాడు, ఒక చిన్న ముద్దు గారేటువంటి పిల్లవాడు ఒక చిన్న స్మైల్ ఇస్తే అక్కడ చుట్టుపక్కల ఇళ్లలో కానీ లేకపోతే ఆ ఇంట్లో కానీ ఆ తల్లికి కానీ బంధువులు కానీ ఎంత సంతోషం. చిన్న నవ్వు, స్మైల్. ఎందుకంటే ప్యూర్ స్మైల్. మనం ఎందుకు అలా ఉండాలేమండి? మన బాబా యొక్క అతి ప్రియమైనటువంటి గారభమైనటువంటి మనం కూడా పిల్లవాళ్ళమే. నేను నా దేహం కాదు, నా పాత్ర కూడా కాదు. నా పాత్ర బాబాదే, నా దేహము బాబాదే, నా భాగ్యం కూడా బాబా భాగ్య విధాత నన్ను నింపుతున్నారు. హ్యాపీ. మనం ఎంత బాధపడుతుంటామో అంతగా మన భాగ్యం కూడా స్లోగానే వస్తుంది. ఇప్పుడు పదే మీ దగ్గరికి ఎవరు ఊరికే ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఊరికే నన్ను అట్లన్నా ఇట్లన్నా అనుమానాలు పడుతున్నారు, ఫీల్ అవుతున్నారు, లేకపోతే మనల్ని వాళ్ళు చేసిన తప్పుకి మనల్ని బ్లేమ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలా వీళ్ళు ఏంటి ఏం చేసినా కానీ ఎట్లా ఉన్నారు అని చెప్పేసి మీ యొక్క ప్రేమ అటెన్షన్ ఇస్తారేమో కానీ ప్రేమ లోపలికి అంత డీప్గా టచ్ కాదు. అదేవిధంగా బాబా దగ్గర మన జీవితంలో, బ్రాహ్మణ జీవితంలో కూడా ఊరికే ఫీల్ అవుతూ లేకపోతే కంపేర్ చేసుకుంటూ లేదా మన తప్పులే మనం పదే చేసుకుంటాం అనుకోండి, మనం నెక్స్ట్ చేసే కర్మల్లో ఆ సఫలత ఉండదు. ఎక్కడైనా ఒకసారి ఫుల్ స్టాప్. నేను బాబా మురళి చెప్పండి, ఫుల్ స్టాప్ ఎప్పుడు అవుతుందంటే దాని అవగాహనకు సంబంధించిన మనన చింతన ఎప్పుడైతే చేస్తాం అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. లేకపోతే అది కేవలము ఒక ప్రెషర్ తోటి, ఒక బలవంతంగా నదివి పెట్టినట్టు ఉంటుంది. ఒక ఫీలింగ్ వస్తుంది, సరే బాబా ఫుల్ స్టాప్ ఉన్నారని చెప్పేసి బలవంతంగా మీరు ఆపి చూడిన ఆలోచనలు ఆగవు మీకు. మరి ఎప్పుడు ఆలోచనలు ఆగుతాయంటే ఎప్పుడైతే మనం కొంచెం టైం తీసుకుని మనని చింతన చేసి నాకు జరిగే పరిస్థితులు ఏంటి, నా ఆలోచన ప్రక్రియ ఏంటి, అట్లా కొంచెం మనం చింత ప్రాక్టికల్గా ఒక సొల్యూషన్ తీసుకుని దాని అవగాహన ఫార్ములా, మీ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది, చిట్కా. ఆ చిట్కా మీ బుద్ధిలో పెట్టుకుని మీరు లైఫ్లో ముందుకు వెళ్ళారనుకోండి, నెక్స్ట్ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఫుల్ స్టాప్ కాన్ఫిడెంట్గా పెట్టగలుగుతారు. లోపల నుంచి వస్తున్న ఫుల్ స్టాప్. బాబా చెప్పిన విషయాలు ప్రతి దాంట్లో డెప్త్. సరే, ఇందాక మనం చెప్పిన విధంగా సరే మార్నింగ్ లేసాము, ఎంజాయ్, గుడ్ మార్నింగ్. కాలకృత్యాలు చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, ఎంజాయ్. బాబా అభిషేకం చేస్తున్నారు. బాబా యొక్క అతి విశేషమైనటువంటి ఒక దైవీ మన విగ్రహం అనుకోండి, భక్తిలో చేస్తున్నారు కదా బాబా పిల్లవారు, అభిషేకం జరుగుతుంది అనుకోండి. నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నారు, నడుస్తూ ముందుకు వెళ్తున్నారు అనుకోండి, క్లాస్కి, మురళీ క్లాస్కి, సెంటర్కి వస్తున్నారు. ఏదో ఒక విధంగా క్రియేటివ్ తీసుకోండి. ఏ విధంగా ప్రతి అడుగు నన్ను ముందుకు తీసుకెళ్తుందో అదే విధంగా ఇక్కడి నుంచి పురుషార్థంలో నా జీవితం ముందుకు వెళ్తున్నాను. క్రియేటివ్ పని చేస్తూ కూడా విజువలైజేషన్ తీసుకున్నారు అనుకోండి, చాలా బాగుంటుంది. లేదా నడుస్తున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఒక క్రియేటివ్ సృజనాత్మకంగా ఒక దృశ్య రూపం తీసుకురండి. ఒక దేవత గర్భగుడిలోంచి బయటకు వచ్చి నడుస్తుంటే ఎలా ఉంటుంది, ఊరేగింపు అంటారు. ఊరేగింపు అంటే ఏంటి? అది కూడా ఒక రకమైన కార్యం. విగ్రహం గర్భగుడిలోంచి ఊరంతా తిరుగుతుంది. సో నా యొక్క ఊరేగింపు జరుగుతుంది, ఒక దైవీ స్వరూపం కదులుతోంది, అటు సైడ్ ఇటు సైడ్ మంచి మేము కమల పుష్పాలు ఉత్పన్నం అవుతున్న విధంగా దృశ్య రూపం తీసుకురండి. లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, యోగాసనాలు చేస్తున్నారు, అప్పుడు తీసుకోండి ఏ విధంగా నా కర్మేంద్రియాలు నేను నా సంకల్పానుసారంగా నేను యోగాసనాలు చేస్తుంటాం కదా. ప్రాణాయామం చెప్పినప్పుడు ఏం చేస్తుంటాము, బ్రీతింగ్ చేసుకుంటాం. దాంట్లో ఒక యోగయుక్తమైనటువంటి ఒక వైబ్రేషన్స్ యాడ్ చేయండి. ప్రతి శ్వాసలో బాబా యొక్క పవిత్రత నా హృదయం నిండుతోంది. మురళి వింటున్నాము, మురళి వినేటప్పుడు బోర్ కొడుతుంది,
కొన్నిసార్లు కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి ఎందువల్ల దాంట్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ మనకి జరగట్లేదు. అక్కడ టీచర్ని చూస్తుంటాం, లేదు టీచర్ కాదు, విశ్వమంతా ఎంతో కొన్ని వేల సెంటర్స్లో మురళి జరుగుతుంటుంది. మరి ఎవరు చెప్తున్నారు? అందరికీ బాబానే కదా. సో ఆహ్వానించండి బాబా మీ ముందుకి. బాబా నా ముందు మీరు కూర్చున్నారు, అక్కడ వ్యక్తి ఎవరు కూర్చున్నా కానీ వారి ద్వారా మీరు నాకు చెప్తున్నారు, నా సంబంధం నీతోటి, నాకు భాగ్యం ఇచ్చేటువంటి వారు మీరు, నా కోసం మీరు అవతరించారు. మన చుట్టూరు బ్యూటిఫుల్ ఒక యోగం యొక్క వైబ్రేషన్స్ ఉన్నట్లుగా క్రియేటివ్ తీసుకుని ఎప్పటి వరకు అయితే బుద్ధికి సృజనాత్మక రాదో అప్పటి వరకు డల్ అయిపోతుంటాం. భోజనం చేస్తుంటారు, బాబా నీకు నేను తయారు చేస్తున్న భోజనం భోగ్ పెడుతున్నాము. భోజనం తినేటప్పుడు కూడా తెలియకుండానే మనము స్లిప్ అయిపోతుంది బాబా స్మృతి. అటెన్షన్ పెట్టండి, రకరకాలుగా పెట్టుకోవచ్చు. ప్రతి 5 ముద్దలకి ఒకసారి బాబా గుర్తున్నారా అని మనం తెలుసుకోవటము. స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకున్నారు. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బాబాతో ఎంత యోగం మురళి ఎంత ప్రేమ ఉంటుందంటే పుస్తకాల దగ్గర కూర్చోవడంతో స్టార్టింగ్ చెప్తున్నాను, కూర్చోవాలంటే బాగా వ్యర్థం చేస్తున్నానేమో, చదువుకుంటే ఎట్లా, టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపించేది స్టార్టింగ్. జస్ట్ కొంతకాలం అనుకోండి వాళ్ళ అనిపించింది, బాబా ఇప్పుడు ఇట్లా చెప్పలేదే, బ్యాలెన్స్ పెట్టమంటారు కదా. ఏం చేసేవారంటే బాబాని ఆహ్వానించాను, పుస్తకాల దగ్గర కూర్చునేవాడిని, బాబాని ఆహ్వానించేవాడిని. బాబాని టీచర్గా, లౌకిక్ టీచర్గా అలౌకిక్ టీచర్ ఇద్దరుగా స్మృతిలో చూసుకుని బాబాని ముందుకు తీసుకొచ్చి, బాబా మీరు నాకు చదివిస్తున్నారు అని అంటుంటే ఆ చదువుతుంటే కూడా చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళేవి. మిగతా విద్యార్థులు 2 గంటలు చదివేది నాకు 1 గంటలో లోపలికి వెళ్ళిపోతుంటుంది. తక్కువ సమయంలోనే చాలా అద్భుతమైన మార్క్స్ బాబా తెప్పించారు, హై జాబ్స్, హై క్వాలిఫికేషన్స్. ఎందువల్ల బాబాని ఆహ్వానించాను, బాబా మీరు చెప్తున్నారు నేను చూసుకుంటున్నాను, నా లైఫ్ డిజైన్ చేయడం కూడా మీ చేతిలో ఉన్నది. లౌకికంలో ఇదివరకు అంటే జ్ఞానంలోకి వచ్చే ముందు కంటే కూడా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నాకు చాలా హై మార్క్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ స్టడీ ఇంకా బిజీ అవుతున్నాను. ఎంత బిజీ అవుతున్నా కానీ ఇప్పుడు సేవలో కానీ లేకపోతే మురళిలో కానీ అమృతవేళ కానీ ఎక్కడ దాంట్లో తగ్గలేదు. ఎట్లా చేయించారు బాబా నాకు తెలియదు. బాబా నా దగ్గర పెట్టుకుంటే మ్యాజిక్ ఈజ్ అ మ్యాజిక్. మళ్ళీ నైట్ పండుకునేటప్పుడు కూడా బాబా గుడ్ నైట్, బాబా మురళి చదువుకోవటము, చార్ట్ చెక్ చేసుకోవటము, బాబా యొక్క వైబ్రేషన్స్ పెట్టుకోవటము. నేను బాబా చెప్పిన విధంగా బాబా యొక్క వరదాని హస్తాన్ని మన తల మీద పెట్టుకుని బాబా యొక్క వైబ్రేషన్స్ మన అంతా శరీరం అంతా వ్యాపిస్తున్న విధంగా మన చుట్టూరు నలువైపులా కూడా ఆ తేజోమయ కిరణాలు అనుకుంటున్నట్లుగా, ఆ తేజోమయ కిరణాలతో పాటు ఇంకో డిఫరెంట్ లోకంలోకి వెళ్ళి మన సూక్ష్మ శరీరంతో బాబ్ దాదా ఒడిలో పండుకున్న విధంగా బాబాతో గుడ్ నైట్ పెట్టుకుని రకరకాలుగా బాబా చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నట్లయితే మనకు తెలియకుండానే లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ తోటి మనకు ప్రారంభమవుతుంది, ముందుకు వెళ్తుంది. సో ఈ విషయంలో నా యొక్క ప్రాక్టికల్ ఇంకొక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. మన రోజు దినము ఏదైతే ఉంటుందో డే, అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే కామన్గా మనం చెప్తాం అమృతవేళ ప్రారంభం అవుతుందని చెప్తాం. నాకు నన్ను నేను పరిశీలించుకుని నాతో నేను మాట్లాడుకున్నప్పుడు నాకు అనిపించేటువంటి విషయం ఏంటంటే అసలు మనకి మనకి దినంలో కాదు ముందు రోజు రాత్రే స్టార్ట్ అవుతుంది, దాని ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. మాటలు కూడా ఈ సభలో వింటుంటారు కదా, వాళ్ళకి మాటలకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇడ్లీ కానీ దోశ కానీ మీరు ఎప్పుడన్నా వండాలనుకోండి, చేయాలనుకోండి బ్రేక్ఫాస్ట్లో ఉదయం పూట, అప్పటికప్పుడే కలుపుతారా? కాదు కదా. నాకు తెలిసినంత వరకు మెజారిటీ రకాలు ఏవైతే ఉంటాయో ముందు రోజే ఆ పిండిని తయారు చేసి పెట్టుకుని మనం పెడతాం పాత్రలో. ఒక రాత్రో లేకపోతే కొంత టైం కొన్ని గంటలకు మనం గ్యాప్ ఇస్తాం. ఎందుకని? ఆ పిండి ఆ బ్రేక్ఫాస్ట్ కోసంగా తయారవుతుంది. అదేవిధంగా మన అసలైనటువంటి ప్రిపరేషను రాత్రి స్టార్ట్ అవుతుంది. అమృతవేళ కంటే ముందు రాత్రి ఏదైతే ఉంటుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనందరికి తెలుసు అమృతవేళ చాలా అవసరము, చాలా శక్తిశాలి. అమృతవేళ చక్కగా జరిగితే ఆ రోజంతా చక్కగా ఉంటుంది, ఇంకా మరుసటి రోజు కూడా ఎనర్జీ ఉంటుంది అని తెలుసు. ఎవరికైతే అమృతవేళ యొక్క ఆ నిజమైన అమృత రసం అనుభూతి అయిందో వాళ్ళకి తెలిసి విషయం. కానీ చాలా మంది బ్రాహ్మణులు బాబా పిల్లలు ఫెయిల్ అవుతుంటారు ఈ విషయంలో. కారణం ఎందుకు తెలుసా?
వాళ్ళు అమృతవేళ లేయాలా, అలారం ఆఫ్ చేయాలా, పండుకోవాలా, 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత అబ్బా అలసిపోయాను కదా అని రకరకాలుగా ఆ సమయం లేసేటువంటి టైంలోనే మన మనసులో చాలా యుద్ధాలు జరుగుతాయి. దీని అంతటికి పరిష్కారము యాక్చువల్గా ముందు రోజే ఈజీ. పండుకున్న తర్వాత మనము మన చేతనావస్థలో కంట్రోల్ ఉండదు, కానీ ముందు రోజు రాత్రి పండుకునే ముందు చేతనావస్థలో మన మీద మనం కంట్రోల్ అయితే పెట్టుకోగలుగుతాం కదా. మనం చెప్పిన విధంగా మనం వినుకోగలుగుతాం కదా. ఉదాహరణకి భోజనం త్వరగా చేసేయటము, ఎంత తొందరగా చేస్తే అంత, ఎంత తక్కువ చేస్తే అంత మనసు శరీరం హల్కా ఉంటుంది, అమృతవేళ లేయవచ్చు. లేదా చాట్ పెట్టుకోవటము, లేదా మనతో మనం యోగం చేసుకుని పండుకోవచ్చు. ఆ యోగంలో కూడా మనకి మన సజెషన్ ఇవ్వచ్చు. ఎస్, నేను అమృతవేళ లేస్తున్నాను, రోజంతా కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది, అమృతవేళ లేయటంతో నేను స్వమానాన్ని పాటిస్తున్నాను అని మీకై మీరు పదే పదే కామెంటరీలో బాబా వైబ్రేషన్తో మీ ఆత్మతో మాట్లాడుకుంటారో, నెక్స్ట్ అమృతవేళ ఫస్ట్ థాట్ అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అమృతవేళ సక్సెస్ఫుల్ అయితే రోజంతా కూడా అన్ని సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న టిప్స్తో మనము మన జీవితాన్ని చక్కటి కర్మయోగ స్థితిలో ఎంజాయ్ చేయొచ్చు. మరి కాసేపు కర్మయోగ స్థితికి సంబంధించినటువంటి ఒక క్రియేటివ్ మెడిటేషన్ని మనం చేద్దాం. అక్కి ఒక 3-4 నిమిషాలు ఎక్స్ట్రా అయినా పర్లేదా? కొంచెం టైం షూర్, పర్వాలేదు. ఓకే, బ్యాక్ స్ట్రైట్ కొద్దిసేపు మన యోగాభ్యాసాన్ని మనం చేద్దాము. ఇందులో చాలా సమయం అనుసారంగా కొద్దిసేపు చెప్తాం, కానీ కొన్ని క్రియేటివ్ మెథడ్స్లో దృశ్య రూపంతో ఏ విధంగా యోగం చేసుకోవచ్చు మనం ట్రైల్ చేసుకుందాం. అది ఇందాక చెప్పిన విషయాల అనుసారంగానే. బ్యాక్ స్ట్రైట్, డీప్గా గాలి శ్వాస తీసుకుని వదులుదాం 3 times. ఈసారి శ్వాస తీసుకునేటప్పుడు ఒక్కసారి మీ ఆలోచనని గమనించండి. శ్వాస ఏ విధంగా ముక్కు ద్వారా, గొంతు ద్వారా గుండెలకు చేరుతోంది, బయటకు వస్తుంది. 3 times అటెన్షన్. డీప్ బ్రీత్. ప్రతి శ్వాస గుండెకి ఆక్సిజన్ లభిస్తుంది, మనకు తెలిసినటువంటిదే. నా అదే అభ్యాసంలో మరొక ఆలోచన యాడ్ చేద్దాం. బాబా తలంపులో ఈసారి శ్వాస తీసుకుంటున్నాం. ప్రతి శ్వాసలో గుండెకి ఆక్సిజన్ ఏ విధంగా లభిస్తుందో అదే విధంగా బాబా తలంపులో ఆత్మకి పవిత్రత ఆ విధంగా లభిస్తోంది. ప్రతి శ్వాస మన లోపలికి దివ్యతని అందిస్తోంది. 3 సార్లు ఇది అభ్యాసం చేద్దాం. ప్రతి శ్వాస నా లోపలికి దివ్యతని, ఆత్మ దివ్యంగా తయారవుతోంది, శరీరము పావనంగా తయారవుతోంది. ప్రతిసారి శ్వాసని బయటకు వదిలేటప్పుడు దృశ్య రూపం తీసుకొద్దాం. మనలో ఉన్నటువంటి కల్మషము మన స్వరూపంలో అయినచ్చు, శరీర రూపంలో అయినచ్చు, ఆ కల్మషము అనేటువంటి నలుపు బయటకు వెళ్ళిపోతుంది. నా లోపల ఉన్నటువంటి నలుపు బయటకు వెళ్ళిపోతూ ప్రతి శ్వాసలో దివ్యమైనటువంటి వెలుగు నా లోపల నిండుతోంది, ఆత్మ కూడా ప్రకాశవంతంగా తయారవుతోంది. నేను ఒక చైతన్యమైనటువంటి ఆత్మను. బ్రుకుటి మధ్య స్థానంలో దృశ్య రూపాన్ని తీసుకురండి. దివ్యమానంగా వెలుగుతున్నటువంటి ఆత్మ. జ్ఞానసూర్యుడైనటువంటి బాబా తన అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని, శక్తిని, పవిత్రతతో నా మీద ఆశీర్వచనమైనటువంటి చేయిని పెడుతున్నారు. తన వరదాని హస్తాన్ని నా తల మీద పెడుతున్నారు. బాబా యొక్క సర్వశక్తులు ఇక నా స్వంతం. శివ బాబా, బ్రహ్మ బాబా కలిసి
నా ప్రియాతి ప్రియమైనటువంటి బాప్ దాదా తన వరదాని హస్తం నా మీద పెట్టారు. బాబా నుంచి దృశ్య రూపాన్ని తీసుకురండి. ఒక దివ్యమైనటువంటి కాంతి నా ఆత్మకు అందుతోంది. నా ఆత్మ పావనంగా తయారవుతోంది. అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి వెలుగుతో నా ఆత్మ ఉంది. దృశ్య రూపాన్ని తీసుకొద్దాం. బ్రుక్కుటి మధ్య ఉన్నటువంటి ఆత్మ ఒక ప్రకాశము నుదుటి అంతా కూడా వ్యాపిస్తోంది. ఏ విధంగా ఒక ఆరిపోయిన బల్బు వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అదే విధంగా దృశ్య రూపం తీసుకురండి. ఆత్మ నుంచి ప్రవహించేటువంటి ఆ శక్తి అణువుని కాంతివంతమైనటువంటి బల్బు లాగా తయారు చేస్తోంది. బుర్కుటి అంతా కూడా ఈ శక్తి వ్యాపించింది. తల అంతా కూడా వ్యాపించింది. చెవుల వైపు, కళ్ళ వైపు, ముక్కు వైపు, దవడల వైపు నెమ్మదిగా ఈ కాంతి ప్రవహించే కొద్దీ ప్రతి అణువు వెలుగుతున్న బల్బులాగా తేజోమయంగా అవుతుంది, తేలికగా అవుతోంది, పావనంగా అవుతోంది. ముక్కు, దవడలు, నోరు, మెడ ఆ శక్తి వ్యాపించే కొద్దీ ప్రతి అణువు పావనంగా తేజోమయంగా అవుతోంది. శివ బాబా కిరణాలు నా ఆత్మ మీద, నేను నా బాబా ఆ శక్తి ఈ శరీరం అనే రథం వైపు వ్యాపిస్తున్నాయి. కళ్ళు, దవడ, ముక్కు, నోరు, మెడ, భుజాల వైపు ప్రవహిస్తోంది. ప్రతి అణువు తేజోమైనటువంటి వెలుతురుతో నిండిపోయింది. భుజాలు, రెండు చేతులు మొత్తము, చేతుల యొక్క వేళ్ళు, వేళ్ల యొక్క మొదట్లు, గోర్లు వరకు కూడా ప్రతి అణువు తేజోమయంగా తయారైపోయింది. తేలికగా అయిపోతున్నాను. దివ్యమైనటువంటి వెలుగు, ప్రతి అణువు దివ్యమైన వెలుగుతో నిండుతోంది. నెమ్మదిగా మెడ నుంచి గుండె వైపు ప్రతి అణువులో దివ్యత. నా పుట్ట భాగము, కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు, పాదాల యొక్క గోళ్ళు అంతా కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి వెలుగు వ్యాపించింది. ప్రతి అణువు తన దివ్య స్వరూపంలో కాంతివంతంగా తయారైంది. బాబా కిరణాలు ఆత్మ మీద, ఆత్మ యొక్క సర్వశక్తులు కర్మేంద్రియాల మీద వ్యాపించి ఉన్నాయి. ప్రతి అణువు మీద నా కంట్రోల్ ఉంది. ప్రతి అణువు పావనంగా తయారవుతుంది. దృశ్య రూపం తీసుకురండి. వెలుగుతో నిండినటువంటి శరీరము, ఆ వెలుగుతో నిండినటువంటి శరీరం మధ్యలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను ఒక ఫరిష్తా స్థితి, నా యథార్థ స్థితి, ప్రతి కర్మ అత్యంత పావనంగా, అత్యంత శాంతిగా తయారవుతున్నాయి. దృశ్య రూపం తీసుకురండి. వెలుగుతో నిండినటువంటి ఈ శరీరము ఒక కమల పుష్పం మీద కూర్చున్న విధంగా, వెలుగుతో నిండినటువంటి కమల పుష్పం ఆ మధ్యలో సంపూర్ణ పవిత్రమైనటువంటి దైవీ స్వరూపం యొక్క స్థితి. దృశ్య రూపం తీసుకురండి. ఇది మరేదో కాదు, ఒక మందిరంలో విరాజమై ఉన్నటువంటి, గర్భగుడిలో విరాజమై ఉన్నటువంటి దైవీ స్వరూపము. నేను ఒక దైవీ స్వరూపాన్ని నా యొక్క ప్రతి కర్మ బ్యాలెన్స్గా, సంతోషంగా, శక్తిశాలిగా చేయగలుగుతున్నాను. కారణము బాబా తన వరదాని హస్తాన్ని నా మీద పెట్టారు. భాగ్యాన్ని నాలో నింపుతున్నారు. నేను నా బాబా. ఈ దైవీ స్వరూపం మరేదో కాదు, శివుని చేరేందుకు పార్వతి ఏ విధంగా ప్రయత్నం చేసిందో అదేవిధంగా నేను కూడా బాబా యొక్క కంపానియన్,
శివ పార్వతుల వలె నేను నా బాబా మర్చిపోతున్నాము. నేను నా బాబా శివ పార్వతుల్లాగా కలిసి సంగమయుగంలో పాత్రను అభినయిస్తున్నాను. నా బాధ్యత మొత్తం ఇక బాబాదే, నా భారం మొత్తం బాబాదే. స్వయంగా శివుడే నా నాథుడు, శివుడే నా ఆధారము, శివుడే నా గమ్యము. అత్యంత పావనమైనటువంటి శక్తిశాలి సమయం ఆసనమైంది. నా భాగ్యము బాబా చేతిలో ఉంది. నాకు ఎటువంటి భారాలు లేవు. అన్ని భారాలు బాబాకు అప్పచెప్పేసి బాబా చెప్పిన విధంగా ఇక్కడ నేను నడుచుకుంటున్నాను. తిరిగి దృశ్య రూపం తీసుకోండి. బాబా యొక్క వరదాని హస్తము నా మీద, బురుకుటి మధ్య ఆత్మ. నెమ్మదిగా దృశ్య రూపం తీసుకోండి. కళ్ళ నుంచి ఒక పవిత్రమైనటువంటి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తున్నాయి. మళ్ళా దృశ్య రూపం తీసుకురండి. ఆత్మ బాబా, బాబా యొక్క శక్తి ఆత్మకి ఈ యొక్క అలౌకికత దివ్య రూపంలో, ఒక వెలుగు రూపంలో శరీరం అంతా వ్యాపిస్తుంది. అనగా నేను ఇక నుంచి నా ఫరిష్తా స్థితిలో కర్మలు చేయగలుగుతాను. నేను నా బాబా, మీరా బాబా, మీఠా బాబా, ప్యారే బాబా. బాబాకు వరదాని హస్తం మన మీద పెట్టుకుంటూ ఈరోజు ప్రతిరోజు కూడా మన కర్మలు చేస్తూ, మన కర్మలలో చక్కటి సృజనాత్మకంగా యోగాభ్యాసం చేయొచ్చు. కర్మ మరియు యోగం ఈ రెండు యొక్క బ్యూటిఫుల్ సబ్జెక్ట్తో మన అంతిమమైనటువంటి లక్ష్యాన్ని కూడా మనం చేరుకోగలుగుతాము. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా మాకు మనల్ని చింతన చేస్తూ అనుభూతి చేసేటువంటి భాగ్యాన్ని మీరందరూ కల్పించారు. చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరూ కలవటము. కుల్దీపక్కి కూడా మీ అందరికి కూడా యాత్ర ఇచ్చారు. పరిస్థితులు బాగా ఉన్నప్పుడు, తొందరలోనే బాగా అయిపోతే కోవిడ్ సిచ్యువేషన్ కూడా మీరందరూ కూడా బట్టి కూడా కలిసి లక్ష్మక్య నేతృత్వంలో శాంతి సరులో కూడా బట్టి చేయడానికి కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరందరూ కూడా చాలా సంతోషం. మిమ్మల్ని అందరూ కలవడం నాకు మంచిగా అనిపించింది. ఓం శాంతి. ఓం శాంతి. మీరు టేస్ట్ చూస్తున్నారు కదా ఎట్లా ఉంటుంది అని. అన్నయ్య విశేషంగా చాలా చాలా యోగయుక్తమైన స్థితిలో మాటలు, యోగం యొక్క కామెంట్ రెండు ఒకేలాగానే ఉన్నాయి. మీరు చూస్తున్నారు చూడండి. అంటే బ్యాలెన్స్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది, అంత పెద్ద శాంతి సరోవర్లో సముద్రం లాగా ఉంటుంది అది. అలాంటి స్థానంలో ఉంటూ అన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కొంటూ తాను తన జీవితంలో శ్రేష్టమైన స్థానంలో ఉండడం అనేది చాలా చాలా గొప్ప సంగతి. అందుకోసమే అదే పనిగా నేను కర్మయోగి జీవితం రెండవది ఈ సబ్జెక్ట్ అన్నయ్య చేయండి. ఫస్ట్ చెప్పినారు ఇది కఠినమైంది అని. అయితే దాన్ని బాబా యొక్క జ్ఞానంని సమ్మిళితం చేస్తూ 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 కర్మయోగి జీవితం ఎంత సహజము, మన సంకల్పాలని ఎలా క్రియేటివ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ క్లారిటీగా చెప్తున్నారు. తెలుగు భాషలో చెప్తున్నారు. మీరంతా దాని ఆనందాన్ని అనుభవం చేసి ఉంటారు. కాబట్టి మీ అందరికీ మనసులో కుతూహలం ఉంటుంది అన్నయ్య థ్యాంక్స్ చెప్పాలి అని. మీరందరూ చాట్ బాక్స్ ద్వారా అన్నయ్య థ్యాంక్స్ చెప్పండి. జగదేవతలో విఠల్ అన్న, తర్వాత పద్మక్క అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తారు. బాబాకి మనకు థ్యాంక్స్ యాక్చువల్లీ, ఎందుకంటే బాబా సో మీకు సేవ, మాకు సేవను అందించారు కాబట్టి మీ అందరికి కూడా మా హృదయపూర్వక నిజమే. విఠల్ భాయ్ అన్నయ్య ఓం శాంతి అన్నయ్య.
కర్మయోగి జీవితం గురించి అసలు చాలా చాలా చక్కగా మాకు అనుభవం అయింది. అందరూ అనుభవం చేసి ఉన్నారనుకుంటాను, లీనమైపోయినారు ఈ సబ్జెక్ట్ లో. అయితే కర్మల ఆధారంతోనే మనం కర్మయోగి జీవితాన్ని సహజంగా అనుభవం చేయగలము అని అనేకమైనటువంటి చాలా చక్కటి ఉదాహరణలతో స్వయాన్ని రియలైజేషన్ చేసుకునే విధంగా సరళంగా చాలా సహజంగా అక్కయ్య అన్నట్లుగా యోగయుక్తంగానే యోగము ప్లస్ మాటలు రెండు ఒకేలాగా అనుభవం చేయిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కర్మలలో పరివర్తన తీసుకొని వచ్చి ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఆనందాన్ని అనుభవం చేస్తూ ప్రతి కర్మ చేయాలి. అప్పుడే మనం కర్మయోగి జీవితాన్ని సహజంగా అనుభవం చేయగలం అనేది మీరు చాలా చక్కగా ఈరోజు వివరంగా అర్థం చేయించారు. కనుక మీకు లక్ష్మి అక్కయ్య వైపు నుండి పుట్టపర్తి కనెక్టెడ్ అక్కయ్యలందరూ మరియు బ్రాహ్మణ పరివారం అందరి వైపు నుండి మీ అందరికీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొకసారి ఇంకొక సబ్జెక్ట్ పైన మీరు మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. శాంతి అన్నయ్య. ఓం శాంతి. అన్నిటినీ చేసి చేయించేవారు శివబాబా కరణ్ కరావనహర్. గుహ్యమైనటువంటి గుహ్య గతి, కర్మల యొక్క గుహ్య గతి అర్థం చేయించారు. అయితే బాబా ఇలా చెప్తుంటారు కదా, కర్మయోగం అనేది కర్మక్షేత్రం. కర్మక్షేత్రం లౌకికం ఉంది, అలౌకికం ఉన్నది. లౌకికంలో ఏమైనా పొరపాటు చేస్తే మనం నిర్లిప్తంగా ఉండరాదని చట్టం చెప్తుంది, ప్రజల యొక్క చట్టం, ప్రజలందరూ తయారు చేసుకున్న చట్టం. అలౌకికంలో కూడా బాబా అంటారు, మీరు తెలిపించిన దాంట్లో ఉదృష్టంగా అంటే చూసి చూడనట్టుగా లేదా ఆ విషయాలను బుద్ధిలో పెట్టుకోకుండా ఉండాలి. మనసులో వచ్చినా వదిలేండి కానీ బుద్ధిలో పట్టుకు పెట్టుకోరాదంటారు. ఎందుకంటే బుద్ధిలో పెట్టుకోవడానికి మన వరకే వచ్చేస్తుంటాయి. అంటే అర్థమవుతుంది ఈ పొరపాట్లు లౌకికంలో కానీ అలౌకికంలో జరుగుతున్నాయంటే మొదలు దిగి వచ్చింది మనమే, కిందికి దిగి వచ్చాం. జో కరేగా ఔర్ దేక్ కరేగా, మనం చేసిండేటి ఇతరులు కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఒక్కొక్కసారి బాబా ఇలా అంటారు, జరిగిన పొరపాటును మీరు ఫిర్యాదు కూడా చేయండి అంటాడు. 97 బాబా జ్ఞానంలో వచ్చినప్పుడు ఎవరైనా అనవసరంగా చంపేస్తుంటారు, మీరు ఎలా ఊరికే ఉంటారు, ఫిర్యాదు చేయండి అంటారు. అంటే మన బాధ్యత అని తెలియజేసినారు. ఒక్కొక్కసారి నిర్లిప్తంగా ఉండాలి అనేటువంటి పరిస్థితి కూడా అర్థమవుతుంది, చూసి చూడనట్టుగా ఉండాలని. దీన్ని బ్యాలెన్స్ గా ఎట్లా బ్రాహ్మణ జీవనంలో నడిపించాలి అనేది ఒక సంకల్పం నడుస్తూ ఉన్నది. ఎందుకంటే మనం చూసినా చూడకుండా ఉన్నట్టున్నా కూడా ఆధ్యాత్మికంగా చాలా గుహ్యమైనటువంటిది. దాన్ని ఏ విధంగా మనం తెలిపించాలి, అది మొట్టమొదటి బాబాకి ఎలా తెలిపించాలి, ఆ చూసిన పొరపాటు నుంచి మనం బాధ్యత ఎలా తప్పించుకోవాలి. ఎందుకంటే లౌకికంలో నేరం జరుగుతున్నప్పుడు ఫిర్యాదు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద. నేరం కావచ్చు, పొరపాటు కావచ్చు, తప్పు కావచ్చు, అవినీతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగనే అలౌకిక బ్రాహ్మణ జీవనం నడుస్తున్నప్పుడు అలౌకిక జ్ఞాన మార్గాన్ని నడిపించాల్సి వస్తుంది, లౌకిక మార్గాన్ని నడిపించాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ఉన్న వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి. దీంట్లో కొంత నడవాలి. పురుషార్థంలో ప్రతిదీ జ్ఞాన మార్గంలో చాలా డీప్ అయింది. ఆ నిర్లిప్తత, నిష్క్రియాపర్వం అనేది కూడా పెద్ద పొరపాటు అని అనిపిస్తూ ఉంది. ఒక మారు బాబా చెప్తారు, మీరు ఫిర్యాదు చేయండి అంటారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయం ఇప్పుడు ఏదో తెలిపించి సమయం ఉంటే మరొక మారు సమయం తీసి మీరు అవకాశం తీసుకుని అర్థం చేయించాలని ఒక విన్నపం. ఓం శాంతి. సరే, ఇంకో క్లాస్ లో మనం చర్చ సింపుల్ గా ఇన్ ఎసెన్స్ అండి ఒక విషయం వినిపిస్తుంది కదా అండి. లౌకికంలో కానీ అలౌకికంలో కానీ ఇందాక మనం చెప్పిన విధంగా ఎప్పటి వరకు అయితే మనం బయట పరిస్థితిని చూస్తూ ఉంటామో, బయట వ్యక్తులను చూస్తూ ఉంటామో అప్పటి వరకు సొల్యూషన్ రాదు. రెండోది మీరు అనేది చాలా కరెక్ట్. కొన్నిసార్లు కొన్ని విషయాలు తప్పులు చూసినప్పుడు కొంతమంది దగ్గర అవి చెప్పాల్సి ఉంటుంది. ఇందాక మీకు డ్రామానుసారంగానే బాబా యొక్క పాయింట్స్ మీకు చదివి వినిపించాం. అందులో చాలా స్పష్టంగా బాబా తెలియజేశారు, ఎవరిలోనే తప్పులు చూసినప్పుడు, ఏదైనా తప్పు చూసినప్పుడు పరిస్థితుల్లో కానీ వ్యక్తిలో కానీ సమయము, సందర్భము చూడటం అవసరము. ఎవరికి చెప్తున్నామో అది కూడా అవసరము. ఎవరు నిమిత్తులుగా ఉన్నారో అది కూడా మనం చూసి కొన్ని విషయాలు వాళ్ళకి వదిలిపెట్టాలి.
కొన్నిసార్లు రిజల్ట్స్ వెంటనే వస్తాయి, కొన్నిసార్లు లేటుగా వస్తాయి. కానీ మనము దాన్ని పదే పదే మనం ఒక నెగిటివ్ రూపంలో మన జీవితంలోకి తీసుకురాకూడదు అనేది మనం ప్రిన్సిపల్ పెట్టుకోవాలి. మనము ఎంతగా నెగిటివిటీగా మన లోపల తీసుకుంటాం అంత మన వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాం. వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న కొద్దీ ఆ నిమిత్త ఆత్మలకు కానీ లేదా ఎదుటి వాళ్ళకి కానీ తెలియకుండానే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయి. వాళ్ళని పనులు చేయనీయవు. బాబా ఇప్పుడు సంఘం యొక్క ఎక్స్ట్రీమ్ లాస్లో ఉన్నాం మనం. ఇప్పుడు నా కోవిడ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆర్థిక పరిస్థితి ప్రపంచం అంతా చూడండి, లేదా యుద్ధ వాతావరణం చూడండి, ప్రకృతి పరంగా చూడండి, అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసినాయి. నిజం చెప్పాలంటే ఇదే ప్రపంచం 100% సొల్యూషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆధ్యాత్మికంగా మారుతూ కొత్త ప్రపంచంకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఒకరిని కరెక్షన్ చేయాలి అనేటువంటి భావంతో మన స్థితి మనం పాడు చేసుకోకూడదు. మీ కర్మలు చేయండి, యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయండి. యాక్షన్ చేస్తూ దాంట్లో రియాక్షన్ ఫీలింగ్స్ యాడ్ చేసేసుకుంటాం, మనం ఎక్స్పెక్టేషన్స్ యాడ్ చేసేసుకుంటాం, రిజల్ట్స్ని వెంటనే కావాలని కోరుకుంటుంటాం. తెలియకుండా మనల్ని మనం ఒక చక్రబంధంలో ఇరికిచ్చేసుకుంటాం. అట్లా కాకుండా ఉంటే బాగుంటుంది. సో సమయానుసారంగా మనం ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్, బట్ స్టిల్ ఇంకొకసారి మనం డీటెయిల్గా కూడా మనం చర్చించుకుందాం. లేట్ కాకూడదు కాబట్టి, మనకు ఇచ్చిన సమయం కూడా దాటుతుంది కాబట్టి. సో లక్ష్మక్కయ్యకి, మిగిలిన టీచర్స్ అక్కయ్యకి, దైవీ పరివారం అందరికి కూడా చాలా చాలా గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అ బ్యూటిఫుల్ బ్రాహ్మణ్ లైఫ్. మళ్ళీ కలుద్దాం. ఓకేనా అన్నయ్య? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అడ్వకేట్ అందుకోసం కొంచెం అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకి చెప్పకుండా తాను చెప్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. సో విశేషంగా మనందరం బాబాని ఇంతంతా చేయిస్తారు. ఆయన గుప్తంగా ఉంటూ అన్ని కార్యాలు చేయిస్తారు. అలాంటి తండ్రిని మనం ఒక 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న. వాళ్ళతో దృష్టి తీసుకుంటా అందరు చాట్ బాక్స్ లో అందరికీ ఖుషి అయిందండి. అందరు చాట్ బాక్స్ లో థ్యాంక్స్ చెప్పారు. సో వీలైతే మీరు బిజీగా ఉంటారు నాకు తెలుసు. అయితే కొంచెం రీషెడ్యూల్ చేసుకొని సమయం ఇచ్చి మళ్ళీ ఒక్కసారి మీరు ఏ విషయం పైన మనసా సేవ పైన కానీ లేదా దేనిపైన ఒకసారి మళ్ళీ మీరు ఒక క్లాస్ చేస్తే బాగుంటుందని అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 minutes మనం బాబాని స్మృతి చేస్తూ యోగం చేస్తూ కంప్లీట్ చేద్దాం. कर्म हमारे शेष बनेंगे, कर्म हमारे शेष बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे शेष बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे शेष बनेंगे। खुश रहता और खुशी बांटता। कर्म में दिव्यता, वाणी में मधुरता, खुश रहता और खुशी बांटता। निर्मल से पार करेंगे। निर्मल से पार करेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे शेष बनेंगे।
Thank you very much, Anya. Thank you. Om Shanti. Om Shanti.